अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। శిష్యుడు అడుగుతున్నాడు, చైతన్యం సత్యము అని ఇంతకుముందు చెప్పాడు. అదే ఆత్మ కదా, అంతటా నిండి ఉన్నాడు. ఆయన మీద జగత్తు ఆభాసలాగా ఉంది కానీ యథార్థం కాదు అని. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నా అంటే, ఆ చైతన్యం సత్యమైతే అది నిజమే కదా, అదే భాషించవలే కానీ ఆ చైతన్యమే భాషించమను. మీరు అద్దంలో పడ్డ ప్రతిబింబంలాగా అని చెప్పారు కదా, ఆ చైతన్యం అద్దంలో పడ్డ ప్రతిబింబంలాగా మనుషులుగా జంతువులుగా జీవులుగా అన్నీ కనిపించని మాకేం అభ్యంతరం లేదు. కానీ అది చెట్టులాగా గోడలాగా కూడా కనిపిస్తోంది. ఆ చైతన్యం చెట్టులాగా అంటేనేమో చైతన్యంగా కనిపిస్తోంది, అంటే లివింగ్. గోడలాగా అంటే నాన్ లివింగ్. చైతన్యం అంటే లివింగ్ కదా, అది అట్లా కనపడాలి. కానీ మాకు మీరు అద్దంలో పడితే మేము ఎట్లా ఉన్నామో అట్లా కనపడతాం. మేము ఎర్ర చీర కట్టుకుంటే ఎర్రగా కనపడతాం, నల్ల చీర కట్టుకుంటే పచ్చ చీరగా కనపడతామా? ప్రతిబింబం ఎట్లుంటుంది? నేను ఎట్లా ఉంటే అట్లా ఉండాలి. ఈ పరమాత్మ ప్రతిబింబం ఈ ప్రపంచం అని చెప్తున్నారే, ఆ పరమాత్మేమో చైతన్య సకలం చైతన్యం. ఈ ప్రపంచమేమో ఎన్ని రకాలుగా ఉంది, అన్ని రకాల్లో కూడా ఆ గోడ కూడా చైతన్యమే అంటున్నారు మీరు. అది కాక చెట్టు కూడా చైతన్యమే అంటున్నారు. చెట్టు చైతన్యం మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే దానికి పుట్టుక ఉంది, దానికి జీవితం ఉంది, దానికి చెట్టు బతికింది అంటున్నామా లేదా? చెట్టు చచ్చిపోయిందని కూడా అంటున్నాం కదా. కాబట్టి చెట్టుని మేము సరేలేని ఒప్పుకుంటున్నాం. అది గోడలాగా కూడా ఉంటుంది. చెట్టు గోడ ఏమిటి కర్మం, బల్ల టేబుల్ లాగా కూడా ఉంటుంది. అది మైకులాగా కూడా ఉంటానంటుంది. రకరకాలుగా అది వ్యవహారం చేస్తుంటే ఈ ఆకారాలుగా ఎందుకు కనిపిస్తోంది? అద్దంలో పడ్డ ప్రతిబింబం ఉన్నది ఉన్నట్టుగా పడాలి కానీ ప్రశ్న అర్థమవుతోందా? ఉన్నది ఉన్నట్టుగా లేదు. అది వాడి ప్రశ్న. అద్దంలో పడ్డది అంటున్నావురా నువ్వు. అద్దం నిర్మలంగా ఉంటే చాలదు. అద్దం మీద ఏమీ దుమ్ము లేదు, బూచి లేదు. అద్దం మీద ఆవిరి కూడా ఏం పట్టలేదు. అద్దం యాజ్ ఇట్ ఈజ్ అద్దంలాగే ఉంది. దానికి రిఫ్లెక్ట్ చేసే శక్తి కూడా ఉంది కదా. అదొక్కటే చాలదు అద్దానికి, అది కఠినంగా కూడా ఉండాలి. అద్దం చూస్తే ఎట్లా ఉండాలంటే, ప్రజ్ఞాన ఘనం ఎట్లా ఉంది, సాలిడ్ డెన్సిటీ ఉంది. దాన్ని డెన్సిటీ అనాలి. సాలిడే కదా, లిక్విడ్ ఫామ్లో లేదు, కానీ దానికి డెన్సిటీ ఉంది.
సాంద్రత ఉంది. సాంద్రత అంటే ఏమిటి అంటే దాని లోపలికి ఇంకెవ్వరిని రానియ్యదు. అద్దానికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, నిర్మలంగా ఉండాలి, మాలిన్యం ఉండకూడదు అద్దానికి. అది కాక అద్దం కఠినంగా, అంటే ఎంత కఠినం అంటే ఇంకో వస్తువుని దానిలోకి సూదెంత కూడా చేరడానికి ఒప్పుకోకూడదు. అద్దం అలా ఉండాలి, అప్పుడే దాంట్లో పడుతుంది కదా. ఆ కఠినంగా ఉండడం అంటే ఏమిటి అంటే నీళ్లు కూడా నిర్మలంగా ఉంటాయి, నీళ్లలో మాలిన్యం లేదు, కానీ ఆ నీళ్లకు కాఠిన్యం లేదు కదా. అందుకని మన బొమ్మ అందులో యాజ్ ఇట్ ఈజ్ పడడానికి లేదు, పడుతుంది. ఎట్లా పడుతుందంటే ఫిల్మ్ లాగా పడుతుంది. నీళ్లల్లో కానీ నూనెలో కానీ మాలిన్యం లేకుండా అంటే ట్రాన్స్పరెన్సీ ఉంటే, ఆ ట్రాన్స్పరెన్సీ ఉన్న పదార్థం మీద నా మొహం ఇట్లా ఆడటం, పిల్లలకి నూనెలో మొహం చూపించామంటారు చూడండి, అంటే ఏమిటి, అద్దంలో పడ్డట్టుగా పడదు. కారణం ఏమిటంటే ఆ కింద పదార్థానికి డెన్సిటీ లేదు కదా. కాఠిన్యం లేకపోవడం వల్ల నీళ్లల్లో ప్రతిబింబం స్వచ్ఛంగా పడదు. స్వచ్ఛందంగా కాదు, స్వచ్ఛంగా పడదు. గోడ కఠినంగా ఉంటుంది అది, కానీ దానికి ఆ గోడకి కాఠిన్యత ఉంది, అద్దంలాగా ఎవరిని దాని లోపలికి రానియ్యదు. అయినప్పటికీ దానికి మాలిన్యం ఉంది, గోడకి మాలిన్యం ఉంది. ఏం మాలిన్యం ఉంది అంటే పైన దానికి ప్లాస్టరింగ్ చేశాడు, ఆ తర్వాత దానికి ఓ రంగు వేశాడు, ఇది మాలిన్యం. మాలిన్యం అంటే అది కాని పదార్థం. రంగు గోడ కాదు కదా, గోడ ఏమిటి అంటే సిమెంట్, కడ్డీలు, కంకర, ఇసుక అన్నీ కలిసినటువంటి మాల్. అదే ఉన్నట్టయితే దాని మీద దానికి మాలిన్యం లేదు అనొచ్చు, కానీ దానికి మాలిన్యం ఉంది. అది కాని పదార్థానికి దానికి చోటిచ్చింది కాబట్టి గోడ మీద నీకు కనపడదు. మరి గోడ మీద కూడా ప్రతిబింబాలు పడతాయి కదండి. మరి ఆ గోడ మీద ఎట్లా పడుతున్నాయి అంటే, గోడ గనక నునుపుగా ఉంటే అద్దంలాగా, గోడ ఎందుకర్రా, మనం ఫ్లోరింగ్ ఉంటుంది చూడండి కదా, స్మూత్ ఫ్లోరింగ్, దాని మీద కూడా మన బొమ్మ పడుతుంది ఏమ్మా. అయితే దాని మీద పడుతుందే కానీ దానికి మాలిన్యం ఉంది. దానికి ఏం మాలిన్యం ఉందంటే అది ప్లెయిన్ మిర్రర్ లాగా లేదు, దాని లోపల ఏదో డిజైన్ వేసి మన టైల్స్ మీద కదా. కాబట్టి గోడ కఠినంగా ఉంటుంది కానీ దానికి నిర్మలత్వం లేదు. ఆకాశం నిర్మలమే, దానికి కాఠిన్యం లేదు. కాఠిన్యం లేదని ఎందుకుంటున్నారండి అంటే, ఆకాశానికే కాఠిన్యం ఉంటే మనం 10 అంతస్తులు 40 అంతస్తులు కట్టం. నిజంగా ఆకాశాన్ని గురించి శాస్త్రం ఏం చెప్తుందంటే అది ఒక పెద్ద గొయ్యి అని చెప్తుంది, ఒక గుంత, మనకు కనపడని గుంత. ఎటువంటి గుంత అంటే అది చూడండి, ఆలోచించండి. ఆకాశంలో ఏం లేదంటారు, ఏమేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. అందువల్ల మన ఇల్లు కూడా ఎన్ని అంతస్తులైనా కట్టచ్చు. ఆకాశంలో ఖాళీలో మీరు చూడండి, నేను ఒక స్థలం కొనుక్కున్నాను, ఆ స్థలం మీదంతా ఆకాశమే ఉంది కదా, ఉందా లేదా? ఆ స్థలం భూమి. నేను ఎన్ని సెంటు కొనుక్కున్నాను, ఆకాశం ఎన్ని సెంటు కొనుక్కోవడానికి వీల్లేదు, భూమినే కొనుక్కుంటున్నా. నేను ఎంత మేర భూమి కొనుక్కున్నానో అంత మేర నాకు ఆకాశం ఉంది. అందుకని మాకు అంత మేర ఆకాశం ఉంది అని మీరు ఎట్లా చెప్తున్నారండి అంటే, నేను ఆ భూమి మీద కాంపౌండ్ వాల్ కట్టేసుకుంటున్నా. కాంపౌండ్ వాల్ కట్టుకుంటున్నానంటే అర్థం ఏమిటి? ఆకాశాన్ని నేను డివైడ్ చేస్తున్నా. వాడి స్థలానికి నా స్థలానికి మధ్యలో ఆ కాంపౌండ్ వాల్ కట్టాను అంటే అక్కడ ఖాళీ లేకపోతే దేని మీద కడతాడు వాడు?
అక్కడ గుంత ఉందన్నమాట. ఆ గుంత కట్టి, ఆ గుంతని కాంపౌండ్ వాల్ కట్టి నేనేం చేస్తున్నానంటే ఆకాశాన్ని ఖండం చేశా. అఖండమైన ఆకాశాన్ని ఖండం చేశా కదా. అంతటితో ఊరుకున్నానా? అందులో మళ్ళీ ఇదొక గది, ఇదొక గది, ఇదొక గది, ఎన్ని గదులు ఎన్ని గోడలు కడుతున్నాను. అది అలౌ చేస్తోంది నన్ను. దాని లోపల మళ్ళీ ఇంకో చిన్న ఆకాశం, ఈ చిన్న, ఇది కిచెను, ఇది బాత్రూము అంటున్నా. ఏమిటి అవన్నీ? నువ్వు చేసిన విభాగాలు. ఆకాశాన్ని నువ్వు విభాగం చేస్తున్నావు. ఎందుకు చెయ్యగలుగుతున్నావు అంటే కాంపౌండ్ వాల్ కట్టి ఒక స్క్వేరో రెక్టాంగిలో చేసుకుని అంతటా ఊరుకోలే. నువ్వు అన్నీ గదులు కడుతున్నావు. ఎన్ని గదులు కడుతున్నావు అంటే ఫస్ట్ ఫ్లోర్ కట్టి మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కడుతున్నావు అంటే అక్కడ ఖాళీ లేకపోతే ఎట్లా కట్టావు? ఎన్ని ఫ్లోర్లు కడతావు అంటే అది గుంత అన్నమాట. నీకు తెలియదు. ఆకాశం ఒక పెద్ద గొయ్యి. ఆ ఆకాశం ఎక్కడుందంటే నీ లోపల ఉంది. ఆ గొయ్యిలో నువ్వు, ఇక్కడ ఈ గొయ్యిలో నువ్వు పెద్ద పెద్ద ఇల్లు కడుతున్నావు. ఆ గొయ్యిలో పెద్ద పెద్ద వాసనలనే ఇల్లు కడుతున్నావు. అవే నీ జన్మలు. అర్థమైందా? జన్మలు కదురా కదా. వంటింటికి బాత్రూమ్కి ఏం పెద్ద తేడా ఉంది చెప్పండి? అందులో పెట్టిన వస్తువులు తేడా, అంతేనా? వంటింట్లో గ్యాస్ సిలిండర్ పెట్టుకున్నావు, గ్యాస్ పొయ్యి పెట్టుకున్నావు, చూడగానే ఇది వంటిల్లు అంటున్నావు. బాత్రూంలో ఒక కమోడ్ పెట్టుకున్నావు, ఒక ట్యాప్ పెట్టుకున్నావు. సేమ్ వాటరు అంటే పైన ఓరే ట్యాంక్ నుంచి సేమ్ వాటర్ వస్తుంది. వంట ఇంట్లో నీళ్లు చేతిలో కడుక్కొని నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మేస్తున్నావు, అవసరమైతే తాగుతున్నావు కదా. అవే నీళ్ళు బాత్రూంలో వస్తే నోట్లో పోసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. కారణం అది బ్యాడ్ అంటున్నావు, ఇది గుడ్ అంటున్నావు. ఆ జన్మ బ్యాడు, ఈ జన్మ గుడ్డు. ఎందుకున్నది? అందులో బ్యాడ్ వాసనలన్నీ వేసి పెట్టుకున్నా. అర్థమవుతుంది? ఆకాశం గుంతగా ఉండడమే కాకుండా ఎన్నింటికో చోటిస్తోంది. అటువంటి ఆకాశం నీ లోపల కూడా ఉంది, బయటే కాదు. మా లోపల ఎక్కడ ఆకాశం ఉందండి? కుండని ఎప్పుడైతే ఆకాశంలో పెట్టానో, మీకు కుండ పెట్టి చూపించా కదా. కుండని ఎప్పుడైతే ఆకాశంలో పెట్టానో, ఆకాశంలో కుండ పెట్టాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆ ఆకాశం కుండలోకి వచ్చిందా? కుండలోకి రాలే. నే కాంపౌండ్ వాల్ కట్టి ఎట్లా ఆకాశాన్ని ఖండం చేశానో, ఈ కాంపౌండ్ వాల్కి రెక్టాంగిల్ షేపో స్క్వేర్ షేపో ఎట్లా వచ్చింది అంటే నేను కట్టిన కాంపౌండ్ వాల్ వల్ల వచ్చింది. నిజంగా ఆకాశానికి షేప్ ఉంటుందా? ఉండదు. నేను కట్టిన కాంపౌండ్ వాల్ వల్ల వచ్చింది. అట్లా బాత్రూమ్కి ఒక షేప్ ఉందా? లేదు. వంటింటికి కూడా షేప్ లేదు. మరి అవి ఏమిటి? అవి అఖండమే. నేను ఖండం చేసా. ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. అట్లా పరమాత్మ అఖండమే అయినప్పటికీ అఖండ మండలాకారం. కానీ నేను భానుమతి అనేటువంటి గోడలు కట్టుకొని కుండ అనే గోడ కట్టినట్లు దాన్ని నేను షేప్ చేశా. నిరాకారమైన దాన్ని సాకారం చేశా. అర్థమవుతుందా అందరికీ? ఎందుకు చేశాను అంటే నా దగ్గర ఒక బిందె నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు ఈ కుండలో పోసుకోవడం కోసం చేశా. నా దగ్గర ఇంత మెటీరియల్ ఉంది, ఇసుక, సిమెంటు, సున్నము. మెటీరియల్ లేకపోతే అంత డబ్బులు ఉన్నాయి, లేకపోతే ఇల్లు ఎట్టా కట్టుకుంటానరా? డబ్బులు లేకపోతే ఇల్లు కట్టుకుంటానా? ఆ డబ్బుని ఆ మెటీరియల్గా మార్చి నాకు కావలసిన షేపుల్లో, ఒకటి బాత్రూమ్ రెక్టాంగిల్లో ఉంటుంది, ఒకటి బాత్రూము స్క్వేర్ లాగా ఉంటుంది, ఒకటి కిచెన్ ఓపెన్ కిచెన్ ఉంటుంది విత్ హాల్, ఒకటి కిచెను అసలు ఏం వద్దులే, ఇంత చిన్న కిచెన్ చాలే, వండుకోవడానికి ఇంత చాలు చోటు.
ఇవన్నీ నేను వేరుగా ఎలా చేసుకున్నానో. ఒక్క ఇల్లే నాది, ఆ స్థలం కూడా నాది. 20 సెంట్లో 10 సెంట్లో 30 సెంట్లో ఒక్క స్థలమే. దాన్ని నేనేం చేశాను? మీ దగ్గర నుంచి ఆ మాట కాదు నేను కోరుకునేది, దాన్ని ఖండం చేశాను. అది నేను అఖండమైనటువంటి పరమాత్మని ఖండం చేశాను. ఎప్పుడు చేశాను అంటే భరత్గా ఉన్న ఈ జన్మలో ఖండం చేసి భరత్నైనాను. భరత్గా ఎందుకున్నావురా అంటే ఇందులో పెట్టిన వస్తువుల వల్ల వీడి పేరు ఇది పెట్టాము. ఇంతకు ముందు జన్మలో వాడు ఇంకొక మరి జంతువో మనిషో మరి ఎవడో తెలియదు. దాంట్లో పెట్టిన వస్తువుల వల్ల వాడు మంచివాడనో చెడ్డవాడనో, వాడిని కిచెన్ అన్నానో బాత్రూమ్ అన్నానో నాకు తెలియదు, వాడికి కూడా తెలియదు. అర్థమవుతుందా? ఎప్పుడు నేను ఖండమైనటువంటి అఖండమైన పరమాత్మని ఖండం చేశానో ఏమ్మా, అప్పుడే జన్మ నాకు వచ్చింది. నిన్న వాడెవడో ఎవడికి జన్మ లేదన్నాడు, అట్లాంటి పిచ్చకుంకల మాట మనం పట్టించుకుని ప్రయోజనం లేదు కదా. జన్మ అంటే ఏమిటో తెలియకుండా, జన్మ లేదు అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు అఖండంగా ఉన్నావా ఇప్పుడు? మరి మీరంతా తత్వమసి, వాడు చెప్పలేదు, నేను అంటున్నా ఆర్గ్యుమెంట్ సేక్. మీరంతా తత్వమసి అంటున్నారు కదండి, అంత పరమాత్మే ఇట్లా ఉన్నాడు అని మీరే చెప్తున్నారు కదా. అంటే ఎప్పుడు పరమాత్మ అట్లా ఉన్నాడని చెప్పాను? నువ్వు ఇప్పుడు ఇట్లా ఉన్నప్పటికీ కదా. మీకు ఆ మాట కూడా మీకు అర్థమయ్యేది చెప్తా వినండి. ఎవరన్నా నేను కొత్తగా ఇల్లు కట్టుకున్నాను రా, ఎవరన్నా మా ఇంటికి వచ్చి మా ఇల్లు అన్ని గదులు చూసి మీ ఇంట్లో చాలా రూమ్స్ ఉన్నాయి అని ఎంత స్థలంలో కట్టారు, ఎన్ని సెంట్ల స్థలంలో కట్టారు అని అడుగుతున్నారు కదా. నన్ను మీకెందుకు ఇన్ని గదులు కట్టామని అనుకోవచ్చు కదా. మీరు ఇన్ని గదులు చూసి హాయిగా సంతోషపడండి. అబ్బా మీరు చాలా గదులు కట్టుకున్నారు అనే హ్యాపీగా ఆనందంగా ఉండండి. మీరు అట్లా అనుకోవటంలా. మీరు ఏమనుకుంటున్నారు? ఎన్ని సెంట్ల స్థలం అంటే ఇన్ని గదులు కావాలంటే ఎంత పెద్ద స్థలాన్ని మీరు ఉపయోగించారు అని అడుగుతున్నారు. అది కూడా నాకు లిమిటెడ్ కాబట్టి నేను 10 సెంట్లు 20 సెంట్లు 50 సెంట్లు నా బుద్ధి పుట్టిన మాట నేను చెప్తున్నా. ఇప్పుడు ఇంతమంది మనుషులు ఇన్ని గదులు చూసినప్పుడు ఇదంతా ఎన్ని సెంట్ల స్థలంలో కట్టారు అని మీరు ఎందుకు అనుకోవటం లేదు? వీళ్ళని గదులు పడగొట్టి మీరు చెప్పక్కర్లే. ఈ గోడలన్నీ పగలగొట్టి ఎన్ని సెంట్లో నాకు చెప్పమని నేను అడగటంలా కదా. అది ఏమిటి మరి? మీరు వాడు అడుగుతాడు, ఇమీడియట్గా మీరు జవాబు చెప్పేస్తున్నారు కట్టాను అని. అంటే నీ ఉద్దేశం ఏమిటి అంటే ఈ ఇల్లు కట్టకముందు ఏమ్మా ఆ స్థలం ఇంతది, అది అంత అఖండమైంది. ఈ జన్మ రాకముందు ఈ స్థలం, ఇప్పుడు నా దగ్గర ఒక స్థలం ఉంది కదా, అది ఇంత పెద్దది, అది తత్తు. ఆ తత్తు అనే పేరుతో ఇక్కడ కిచెన్ అయింది, ఇంకో చోట బాత్రూమ్ అయింది, ఇంకొక చోట హాల్ అయింది. సోఫా సెట్లు వేస్తే అదే హాలు. అర్థమవుతుందా అమ్మా? జన్మ ఉందందామా లేదందామా? నిజంగా లేదు, ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా ఇన్ని గదులు లేవు, అన్ని గదులను నేను సృష్టించుకున్నాను కదా. నేను ఎప్పుడైతే డివైడ్ చేశానో అఖండమైన దాన్ని ఖండం చేసిన వాడు ఎవడు? అఖండమైన దాన్ని ఖండం చేసిన వాడిని నేను. అఖండమైనటువంటి పరమాత్మని ఖండంగా ముక్కలు చేసి నా శరీరం వేరేనని నేను చెప్తున్నాను. అర్థమవుతుందా అమ్మా? మరి భగవంతుడు సృష్టించాడంటున్నారు ఏందరా? వాడు సృష్టించాడా మిమ్మల్ని? వాడు ముక్కలు చేశాడా? వాడు నేను ముక్కగా కాకుండానే ఉన్నాను. ముక్కగా కాకుండా ఉన్నానని ఎప్పుడు తెలుస్తుందంటే నేను నా ఇంటిని ఎవరికైనా అమ్మినప్పుడు కదా. ఈ ఏరియాలో ఉన్న ఇన్ని సెంట్ల స్థలాన్ని అమ్ముతున్నానంటున్నా కానీ
నా బాత్రూమ్ అమ్మాను, నా బెడ్రూమ్ అమ్మాను, నా ఒక గది అమ్మాను, ఎవడన్నా చెబుతున్నాడా? ఎందుకు అట్లా ఆలోచించలేవు? నువ్వు అదే చేస్తున్నావు కదా. ఇప్పుడు నిన్ను వ్యాప్తిగారా అంటే ఎవరికన్నా నేను ఇల్లు అమ్మేటప్పుడు కదా మా గోడలన్నీ పగలగొట్టి ఆలోచించండిరా. ఇది విధానం, పరమాత్మని తెలుసుకుండే విధానం ఇది. నువ్వేం ఇల్లు పగలగొట్టవాకు, పగలగొట్టి వాడికి కొలిచి చూపించక్కర్లే కదా. ఆ విశ్వమంతా వాడికి అంటే నా 10 సెంట్ల స్థలం ఈ బార్డర్ ఏమిట్రా ఈ బౌండరీస్ మధ్యలో, ఈ బౌండరీస్ అవి ఈ చుట్టూ తూర్పున వీడిల్లు, పడమరన వాడిల్లు, ఉత్తరాన వీడిల్లు, వీటి మధ్యలో ఉన్న 10 సెంట్ల స్థలం నీకు ఇచ్చేస్తున్నా. మరి అది 10 సెంట్ల స్థలం అని నేను తెచ్చుకున్నప్పుడు 10 సెంట్లు, నేను ఇస్తున్నది 10 సెంట్లు, నేను వాడుకుంటున్నది గదులు. అర్థమైందా? వాడుకుంటున్న గదులను వ్యవహార సత్యం, వేదాంతం ఇంతకంటే ఏమీ లేదు. నువ్వు వ్యాప్తిగా అంటే నేను ఎట్లా వ్యాప్తి అవుతానండి, ఈ చెయ్యి ఇంకా కాస్త ఇంత బిడి ఫోన్లే ఇది ఇంత లావు అయిందా అనుకుందాం, అది అన్యాచురల్ కదా. న్యాచురల్ ఏంటి? ఇన్ని గదులు ఉన్నప్పటికీ ఇది 10 సెంట్ల స్థలం అని నేను బుద్ధితో ఆలోచించడం న్యాచురల్. ఏమరా, అవునా కదా? మరి ఎందుకు అది మనకి ఎవడన్నా చెప్పాలా? తత్వమసి అన్న మహావాక్యం చెప్తే, ఒరే నాయన, ఎప్పుడైతే నువ్వు 10 సెంట్ల స్థలం కొనుక్కున్నావో, కొనుక్కున్న తర్వాత కదురా ఈ గదులన్నీ నువ్వు కట్టావు. ఈ గదులు నువ్వు కట్టుకుని నా ఇల్లు అంటున్నావా, లేకపోతే వాడెవడో కట్టిపెట్టి దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడా నీకు? మన వాళ్ళు అందరూ అంటారు చూడండి, దేవుడు ఇల్లు ఇచ్చాడమ్మా, దేవుడు పెళ్ళాన్ని ఇచ్చాడమ్మా. ఇచ్చాడా? ఒరే నువ్వు తెచ్చుకున్నావా వాడిచ్చాడా? అందరు గుండె మీద చేసుకొని నిజం చెప్పండి. డబ్బులు నువ్వు సంపాదించి లోపల దాచిపెట్టేసుకున్నావా, లేక దేవుడు ఒరే ఇది నువ్వు దాచిపెట్టుకోని నీ చేతిలో పెట్టాడు కదా. ఇప్పుడు ఈషణత్రయాలు నీకు ఎందుకు వస్తాయిరా నువ్వు అట్లా ఆలోచిస్తే? మరి ఎందుకంటే అయితే మేము డబ్బు సంపాదించకూడదా, మేము ఇట్లాగే ఊరికే కూర్చోవాలా, ఎవడన్నా పెడితే ఎవడు పెడతాడా అని తింటూ వాడి కోసం వెయిట్ చేయాలా? నిన్ను పుట్టించినప్పుడే నీకు కావలసిన ఆహారాన్ని వాడు పెట్టాడు. మరి నేను ఎందుకండి ఇట్లా చేస్తున్నానంటే, నువ్వు ఇంకా నాకు కావాలని చేస్తున్నావు. నేనేం ఇంకా కావాలని చేయలేదండి, నా కోసమే చేసుకుంటున్నాను. నీ కోసమే చేస్తే నీకు ఈ డబ్బు చాలు. నువ్వెవడి కోసం చేస్తున్నావు, ఎవడి కోసం చేస్తున్నావు అది కూడా చెప్తుంది శాస్త్రం. ఎప్పుడు నువ్వు బజారుకి వెళితే నీకు చాలా అందమైనటువంటి పదార్థం ఏదైనా కనపడితే ఇమీడియట్గా నీకు ఎవడు గుర్తుకొస్తున్నాడో వాడి కోసం చేస్తున్నావు. అదే ఈషణ త్రయం. ఈషణ అంటే దాని మీద నాకు ఆకాంక్ష, అది పరమాత్మ సొత్తు కాదురా. 10 సెంట్లకి కలిపి నువ్వు ఇన్ని గదులు కట్టినప్పుడు ఆ 10 సెంట్లలోదే కదా నీ ఏ గదైనా. కాదండి ఇది మాత్రం హాల్ మాత్రం అందులోదే, కిచెన్ అందులోది కాదు, బెడ్రూమ్ కూడా అందులోది కాదు అని అంటావా? అను. పైగా నీ మాటల్లోకి నేను వస్తున్నా, నా మాటల్లోకి నిన్ను తీసుకెళ్ళడానికి నాకు సాధ్యం కావటంలే. నీ మాటల్లోనే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ ఎవరిది? మాస్టర్. హూ ఈజ్ ద మాస్టర్? మీ మాస్టర్ ఎవడరా? బెడ్రూమ్ కట్టుకుంది ఎవడు? ఎవడి కోసం కట్టుకున్నాడు? వాడి కోసం. ఎందుకు బెడ్రూమ్ కట్టుకున్నాడు? అందరు హాల్లో పడుకొని చావచ్చు కదా. రహస్యంగా వాడు ఏదో చెయ్యాలి. అర్థమైందా? ఎందుకురా బెడ్రూమ్ కట్టుకున్నాడు? ఇది కూడా అందుకే కట్టుకున్నావు నాయన. ఇన్ని బెడ్రూములు కట్టుకున్నావు ఎందుకు అంటే రహస్యంగా నువ్వేదో చెయ్యాలి ఇక్కడ.
ఆ రహస్యంగా చేస్తున్నవే నీ వాసనలు. వాసన అంటే నీ కోరిక కదా. ఎందుకంటే బెడ్రూమేనా నాకు వాసన కాదు కాదు, వంటిల్లు లేకపోతే నీ కోరికలన్నీ తీరాలి, ఏం వండుకుంటావురా? అర్థమవుతుంది. వేదాంతం అంటే ఏమిటో తెలుస్తుందా? అది తెలిస్తే నీకు ఆనందం ఉంటుంది. ఎప్పుడు మీరే చెప్పండి రామనాథం గారు అంటే ఎంత దాకా చెప్పండి రా నాయన, నువ్వేం పని చెయ్యవు, అన్నీ నన్ను చేయమంటావు అని ఆయన తిడుతున్నారు రోజు కదా. నువ్వు ఆలోచించు, దేవుడు ఎవడో నీకు ఈ జన్మనివ్వలేదు. నీకు జీవుడుగా ఉన్నప్పుడు నీ కోరిక ఏంటంటే ఎవరినెత్తినో పారేయాలి. కష్టం వస్తే ఎవరినెత్తినో పారేయాలి, సుఖం వస్తే అది నా గొప్పతనం. ఇల్లు ఎవడు కట్టాడురా? నేను కట్టుకున్నాను. ఇల్లు నేను కట్టుకున్నాను. మరి ఎవడిచ్చాడురా ఈ సంపద అంతా? నేను కష్టపడి సంపాదించానండి. ఎవరు ఇవ్వరు. మా ఆయన అస్సలు ఇవ్వలేదండి, మా అమ్మ కూడా ఏమి ఇవ్వలేదండి. ఇవన్నీ సంపాదించుకోవడానికి కావాల్సిన అమ్మ నాయన ఇచ్చారు. నీకంటూ ఏమీ లేదురా, అది నీకు అర్థం కాలే. ఒక్కసారైనా ఆయన సొమ్ము తింటూ కదా ఆయన్ని గురించి అసలు మాట్లాడవు. అంత నాదేనంటావు. ఎవడు కట్టాడురా ఈ ఇల్లు అని ఎవరిని అడగని. ఇదంతా నా కష్టార్జితం. ఈ ఇల్లంతా ఎక్కడి నుంచి వచ్చింది నాకు? నేను కష్టపడి. నిజంగా కష్టపడ్డా? కష్టపడింది ఎవరు చెప్పండి? కూలీలు కష్టపడ్డారు. రాళ్ళు మోసింది వాళ్ళు, నువ్వు మోసావా కదా. వాళ్ళు కూడా ఎందుకు మోసారు? వాళ్ళ ఫుడ్ కోసం వాళ్ళు మోసారురా. మరి వాళ్ళది కరెక్టా, నీది కరెక్టా కదా. వాళ్ళు అనొచ్చు, మేము ఈ ఇల్లు కట్టి మా ఫుడ్ మేము సంపాదించుకున్నాం. నువ్వు అను, గట్స్ ఉంటే ఏం లేకుండా ఊరికే ఇల్లు కట్టుకొని ఈ ఇల్లు నాది అంటావా? పైగా నా బెడ్రూమ్. ఆ నానే ఇప్పుడు నీకు వచ్చింది తిప్పలు. నిజంగా ఖండం కాని పరమాత్మని ఖండమైనట్లు చేసి, ఒకసారి ఖండం కాదు చాలామంది, ఇంకా అది కూడా చెప్తా మీకు వినండి. అంటే మనం మామూలుగా జరుగుతున్నది. నీ దృష్టి జ్ఞానమయమైతే ఇటువంటివే తెలుస్తుంది. పశ్చేత్ బ్రహ్మమయం ఎవ్రీవేర్ నీకు పరమాత్మ కనపడతాడు. ఎందుకు కనపడడు? నీకు ఏం తెలియకుండానే నా 10 సెంట్ల స్థలం నేను అమ్మేస్తున్నాను అన్నావా? 10 సెంట్లు లేదు ఇక్కడ. కార్పెట్ ఏరియా లెక్కేసుకోండి, అన్ని గోడలు కట్టుకుని 10 సెంట్ల స్థలం అమ్మేశానన్నావు. నువ్వు తెచ్చుకుంది 10 సెంట్లే, కానీ ఇప్పుడు 10 సెంట్లు లేవు. అన్నీ గోడలు కట్టుకున్నావు. కొలిచి చూపించగలవా? నువ్వు కొలిచి చూపించమంటే ఏం చూపిస్తావో చెప్పనా? ఈ గదుల జోలికి పోకుండా అంతే కదా. ఇంత పొడవు ఉంది చూసుకోండి కదా. నువ్వు అట్లాంటి పరమాత్మవిరా. అర్థమైందా? నువ్వు వ్యాప్తి చెందు అంటే నువ్వు వ్యాప్తి చెందక్కర్లే. గోడలు తీసేసేరా. గోడలు నువ్వు సృష్టించుకున్నవి. ఎందుకు సృష్టించుకున్నావు? నాకు చాలా వాసనలు ఉన్నాయి, అవన్నీ అనుభవించాలి. ఏమిటి అనుభవించాలి? రుచులన్నీ నాకు కావాలి. కంటికి అన్ని కనపడిన వస్తువులన్నీ నేను చూడాలి. నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్మెంట్. వాట్ ఈజ్ ద ఎంజాయ్మెంట్? ఏం చూసి ఎంజాయ్ చేస్తున్నావు? ఆలోచించండి రా నాయన. కళ్ళున్నాయి కాబట్టి ఆ నేచర్, దీంతో దాన్ని చూసి ఆనందపడుతున్నాను. మీకేం తెలుసండి? నా కళ్ళతో చూడండి మా ఆవిడ ఎంత అందంగా ఉంటుందో. అంటే నీ కళ్ళతో
నీ కళ్ళకి హ్యాపీనెస్ కావాలి. కళ్ళకే నిజంగా హ్యాపీనెస్ కాదు. ఎంత మంచి పెర్ఫ్యూమ్ వాడుతున్నాడు రా వాడు, ఎవడు చాలా బాగా మంచి తెచ్చాడు. ఆ హ్యాపీనెస్ ఎవరిదిరా? ముక్కుకే. ముక్కు వాసన చూసుకొని చాలా హ్యాపీగా ఉందా? లోపలున్న నేను, నా దగ్గర 5 ఇంద్రియాలు ఉన్నాయి, అవి నా పనిముట్లని నాకు తెలియదు, అవే నేను అనుకుని వస్తున్నాను. నా ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏంటంటే ఏ ఇంట్లో అయితే వస్తువులను పెట్టానో నేను కదా, మా ఇంట్లోనేమో కమోడ్ లాగే ఉందండి, నేను కమోడు కాదు. గ్యాస్ పొయ్యి కూడా నేను కాదండి, నేను గ్యాస్ పొయ్యి అయినానా? మరి ఇదేందిరా, ఈ నాది నేనై కూర్చున్నావు ఎందుకు? అయినావా కాలేదా? అరే అంత చిన్న పిల్ల అది కూడా అర్థం చేసుకుంటారా? పరమాత్మ దాని ద్వారా మీకు చెప్తున్నాడు, నువ్వెంత నాది నాది అంటున్నావో ఆ నాదిని నేను అని చేసుకొని ఒరిజినల్ నేను నువ్వు వద్దులే, నువ్వు అక్కడికి పో. ఎందుకంటే ఇది నా ఇల్లు. నా ఇల్లు అని ఎందుకు అంటున్నావు? బాగా ఆలోచించండి. నా ఇల్లు అని నువ్వు అంటున్నావు, దిస్ ఈజ్ మై హౌస్ కదా. ఆ భూమి ఎవరిది? నాదే కదండి, నేను కొనుక్కున్నాను కదండి. ఇంత అన్యాయంగా రిజిస్ట్రేషన్కి ఆ పేపర్లు కూడా కావాలంటే చూపిస్తాను. భూమి నీది కాదురా, నాదిరా నాయన. భూమి నాదే, నువ్వు అందులో వాడుకున్న ఇసుక నాదే, ఆ సున్నము సిమెంటు నావే. నీవేమిటో చెప్పు. డబ్బులన్నీ నావే కదండి. ఆ డబ్బులు ఎట్లా సంపాదించావురా? నన్ను నమ్ముకొని నువ్వు సంపాదించావురా కదా. నిజం చెప్పండి రా. లేదండి నేను జాబ్ చేస్తున్నానండి, ఉద్యోగం ఎట్లా ఇచ్చాడ్రా? ఎవడిచ్చాడ్రా నీకు ఉద్యోగం? నాకు డిగ్రీ ఉంది కదండి. ఆ డిగ్రీ సంపాదించిన తెలివితేటలు ఎవరిరా? అవి నావి. ఆ తెలివి లేకపోతే నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడ్రా? ఇంటర్వ్యూలో ఏం టెస్ట్ చేశాడ్రా వాడు? నువ్వు చాలా పొడుగున్నావు, చాలా లావున్నావు, ఏం టెస్ట్ చేశాడ్రా? అంటే నీ తెలివిని అమ్ముకున్నావు. ఒకప్పుడు నీ తెలివిని కొనుక్కున్నావు. నేను చదువుకున్నాను అని ఏడుస్తున్నావు. ఏంది నీ చదువు? నీ బండల చదువు ఏం లేదు. ఒకప్పుడు కొనుక్కున్నావు, ఇప్పుడు అమ్ముకుంటున్నావు, అంతేనా? పైగా నేను బ్రాహ్మణుడు అండి, వాడు క్షత్రియుడు అండి, వాడు వైశ్యుడు అండి, వాడు శూద్రుడు, వాడు అంటరాని వాడండి, దళితుడండి. మాటలు మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారా వీళ్ళందరూ? నువ్వే. నాకే ఇప్పుడు రోగాలు వచ్చాయి, నేను రోజు మందులు వేసుకోవాలి కదా, రోజు ఇంజక్షన్లు గుచ్చుకోవాలి, రోజు. మీరు హాస్పిటల్కి వెళ్ళి అడగండి, మా గురువుగారు పంపిస్తారులే మమ్మల్ని హాస్పిటల్కి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మృత్యువుతో పోరాడుతున్నాడండి. అప్పుడు వాడు ఎవడండి? వాడు క్షత్రియుడండి. పోరాడేవాడు ఎవడరా? మరి నువ్వు వాడికి ఎవరికో క్షత్రియుడని పేరు పెట్టావే. మన దేశం కోసం సైనికులు ఇంతమంది పోరాడుతున్నారు, మరి వాళ్ళందరూ ఎవర్రా? క్షత్రియురా. మన దేశం కోసం పోరాడే వాళ్ళందరూ, రాజులందరూ ఇక్కడికి వెళ్ళారా? క్షత్రియ కులం మంది వాళ్ళందరూ ఆర్మీలో చేరారా కదా? ఆలోచించండి రా. మరి నువ్వే పరిమితం పెట్టుకొని ఇది నా కులం అంటావు, ఇది వాడి కులం అంటావు. మరి వాడు ఆ పని చేస్తుంటే ఈ సొసైటీ నిలబడాలంటే తలా ఒక పని పెట్టాడు పరమాత్మ. మన ఇంట్లో అమ్మే అన్నం వండుతుంది, మరి అమ్మ ఒక్కటే అన్నం వండితే అయిపోయిందా? ఆ గిన్నెలు తోమటానికి ఓ మనిషి కావాలి అంటే నువ్వే అమ్మే. ఆ టైంలో అమ్మే అన్నీ చేస్తోంది కాబట్టి మనకు సరేలే అమ్మేమనుకుంటున్నాం.
కదా. ఒక ఇల్లు నడవాలంటే అందరూ కలిసి పని చేయాలి. ఒక సొసైటీ నడవాలంటే ఎవడికి చేతైన పని వాడు చేసి చెయ్యాలి. వాళ్ళందరూ పనులు చేస్తున్నారు. కానీ నువ్వు ఇది కూడా నీ గదులు ఎట్లా కట్టుకుని నువ్వు అన్నీ చేసుకున్నావో నీ కులం అది. నిజంగా నీ కులం లేదు. అదే పరమాత్మకే కులమో నీకు ఆ కులమేరా. ఎందుకంటే శాస్త్రం చెప్పింది నేను చెప్పట్లే, తత్తు త్వమసి అంటున్నాడు. పరమాత్మ ఏమన్నాడు? ఒరే నేనా అమృతస్య పుత్ర అని సంబోధన చేస్తుంది శాస్త్రం మన్ని. అమృతస్య పుత్ర, అమృతస్య అంటే చావు లేని వాడి కొడుక అంటోంది. మరి కొడుక అన్నది కదండి, నేను వేరే కదా. తిట్టేవాడు కూడా అంతా కొడక అని తిడుతున్నారు కదా. పరమాత్మ కూడా అదే తిట్టాడు, వేదం కూడా అదే చెప్పింది. అమృతస్య పుత్ర అంటే అర్థం ఏమిట్రా? మరి నేను వాడి కొడుకునే అంటావా, కొట్లాడతావా? ఆ మాటకు కూడా శాస్త్రం ఏం చెప్పిందో చెప్పనా? మనకు చదువు రాదురా, అందుకని మనకు తెలియదురా. ఆత్మావై పుత్ర నా మాసి, నాయన పుత్ర అని నేను పిలుస్తున్నానంటే నువ్వు నాకు కొడుకు అని కాదు. ఆత్మావై నేనే నీ రూపంగా, నేను తండ్రి రూపంగా, నిన్ను కొడుకు రూపంగా, నేను తత్తు రూపంగా, నిన్ను తొమ్మిది రూపంగా నేను పెట్టుకున్నాను రా. ఎందుకురా అంటే నేను నాటకం ఆడాలంటే ఇద్దరు క్యారెక్టర్లు ఉండాలి, నేను ఒక్కడనే ఉన్నాను, ఏకపాత్రాభినయం నాది. పరమాత్మది ఏమిటి? నన్ను ఏం చెప్పమంటారా? వేదాంతం. వేదాంతం అంతా ఇది. దీన్ని నువ్వు కన్ఫర్మ్ చేసుకోవడం అంటే నేను చెప్పింది కాదు, నీ లోపల. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పుస్తకంలో ఉండవు, నీ లోపల నీకు ఇలా రావాలి. అది నీ సాధన. వింటున్నామండి మీ మాటలు, మేము రోజు వింటున్నాం. నా మాటలు వినక్కర్లేదు, నీ మాటలు నువ్వు విను కదా. మా మాటలు కదండి ఇన్నాళ్ళు విని మేమంతా మరి ఇంతంత పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించుకున్నాం. నీ మాటలు కాదు నాయన. నాదైన నేను మాటలు విన్నావు, నేనైనా నేను మాటలు విను, అప్పుడు యథార్థం నీకు బయటపడుతుంది. తెలిసిందా? అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏ కష్టం అని అర్థమైందా? జీవుడు ఎందుకు బ్రహ్మమవుతాడో తెలుస్తోందా? జీవుడు బ్రహ్మం అవ్వక్కర్లేదు, వాడు బ్రహ్మమే. నాది 10 సెంట్ల స్థలమే, ఇప్పుడు 10 సెంట్లు అవ్వాల్సిన అవసరం లేదు. ఏమ్మా? అది కూడా నేను సంపాదించింది కాదు. ఇవన్నీ మనం ఒక సొసైటీ ఫామ్ చేసుకుని ఆ సొసైటీని నడపడానికి ఎవడెవడు ఎంతంత కెపాసిటీ కలవాడు ఉన్నాడో చూసుకుని ఒకడిని మేనేజర్ చేసాం, ఒకడిని ప్యూన్ చేసాం. ఎందుకంటే మేనేజరే కసుకుంటున్నాడు అనుకోండి, ఒకవేళ అవసరమైతే కొట్టుకుంటాడు. బ్యాంకు మేనేజర్లంతా అంతే. ఎందుకంటే ఎవడు సెలవు పెట్టినా వాడి పని వీడే చేయాలి. నేను చెయ్యనంటే అవదు. కానీ వాడు ఆ పని చేస్తూ కూర్చుంటే మేనేజర్ పని ఇంకెవడు చేసేవాడు లేడు. అందుకని ఏ పనికి ఎవడెవడిని పెట్టాడు. అంతేగాని వీడు దళితుడు, వీడు పనికి మాలినవాడు, ఆ సంగతి వీడెవడైనా చెప్తే ఆ బ్రాహ్మణుడు వీడికి శత్రువు కదా. అంతా కూర్చొని వాళ్ళు ఎట్లాగే చెప్తారు అని వాళ్ళని కూర్చొని చెప్పే పనే చేయమన్నారు. అందుకు బ్రాహ్మణులైనారు వాళ్ళు. వాళ్ళకేం ఉద్యోగం పెట్టారండి అంటే స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్య. నాయన మేం రాసినటువంటి పుస్తకాలు వాడికి అర్థం కావురా, అందుకని నువ్వు నిత్య నిరంతరం చదువుతూ ఉండడానికి ఆ బుద్ధి ఇచ్చాను. చదివి నన్ను ఏం చేయమంటావయ్యా, నువ్వు చదివి లోపల దాచిపెట్టుకోవాకు, వాడికి చెప్పు. అందుకని నీకు ఆ వృత్తి పెట్టాను. మరి నాకు అన్నం ఎవడు పెడతాడురా? వాడు పెట్టాలిరా, వాడు అందుకు పెడతాడురా. ఎందుకంటే వాడికి ఇది రాదు కాబట్టి కదా. అందుకని వాడిని కూర్చోబెట్టి వాడిని చదువుకో, వాడి పని వాడు చేయాలి.
చేయకుండా వాడిని కూర్చోబెట్టి అన్నం పెట్టి వాడిని సోమరిపోతం చేయమని చెప్పలే. వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ. అసలు ఎందుకు కొట్టుకు చస్తున్నారో. నిజంగా హిందూ మతం అర్థమైన వాడు ఈ తగాదాలే ఉండవురా. హిందువు కూడా హిందూ మతం అర్థం కాదు. ఎందుకంటే నాది అంత రాజ్యం చేస్తోంది. నేను వెనక్కి నెట్టి పారేసాయి. వచ్చావంటే చంపేస్తాను. వాడు రాకుండా లోపల బడి చస్తున్నాడు. నాలాంటి వాడిదో రామనాథం గారు లాంటి వాడిది లోపల చేరి కదా, వాడు నా కథ చెప్పు, నన్ను బతికిచ్చు, నేను బతికితే వీళ్ళందరూ బతుకుతారు, వీళ్ళందరూ ఇప్పుడు చచ్చిపోతున్నారు. చచ్చిపోతున్నారు అంటే జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన ప్రతివాడు వస్తున్నాడు. వాడిని పుట్టకుండా చెయ్యి అంటాడు. పుట్టకుండా చెయ్యాలంటే ఏం చేయాలరా? వాడిని నేనులో పెట్టరా. వాడు కొంప వాడుకోమని వాడుకోమను, వాడి 10 గదులు వాడుకోమను. కానీ వాడు నాకు 10 సెంట్ల స్థలం, వాడు నిజంగా కూడా అదే అంటాడు. నాకు 10 సెంట్ల స్థలం ఉందనే చెప్తాడు కానీ నాకు 10 రూములు ఉన్నాయని చెప్పడు. ఎవరన్నా చూస్తున్నారా? అంటే ఒక మాట మాట్లాడేది ఒక రకం, చేసే పని ఇంకో రకం. అది కరెక్టా? నువ్వు చేసే పని అనాత్మ, నువ్వు చెప్పేదంతా అనాత్మ, చేసేది ఆత్మే. ఏమేముందో ఆ ఆత్మకి సంబంధించిన పనులే నువ్వు చేస్తున్నావు. కానీ చెప్పడం మాత్రం అది నాది అని చెప్తున్నావు. ఆ నాదినే వాడికి అమ్మావు. నేను నమ్మలే. ఎందుకంటే నేను నమ్మడానికి నీకు అధికారం లేదు. నువ్వేమంటావో తెలుసునా? మా ఇల్లు అమ్మేశానండి అంటావు. 10 సెంట్ల స్థలం అమ్మేశానని అనవు. మరి ఇల్లు నీది, ఇల్లు అమ్ముకో. ఈ మాటల్లోనే పిచ్చిగా ఉందా? అర్థమవుతుందా? యథార్థం ఇది. అందుకనే బుద్ధి సిద్ధంగా ఇది, వస్తు సిద్ధంగా కాదు. వస్తు సిద్ధంగా నువ్వు జీవుడివి, బుద్ధి సిద్ధంగా నువ్వు పరమాత్మవి. వస్తు సిద్ధం ఏమిటండి? అది వ్యావహారిక సత్యం. నువ్వు వ్యవహారం చెయ్యాలి కాబట్టి నీకో శరీరం, వాడికో శరీరం, ఇద్దరుండాలి. అందుకని అద్వైతం అన్నటువంటి శాస్త్రమే ఉన్నది. పరమాత్మ ఒక్కడే అని చెప్పే శాస్త్రమే. ఇంకోటి లేడు కదా. నిజంగా అయితే అద్వైతం అంటే ఇంకోటి ఉండకూడదు. కానీ అదే శాస్త్రం సహనాభవతు సహనౌ భునక్తు అంది. ఇద్దరున్నాం, మేమిద్దరం ఈ ఉన్న పదార్థాన్ని మేమిద్దరం మింగాలి. దీనివల్ల వచ్చే ఎనర్జీ ఏదైతుందో వాడికి నాకు ఈక్వల్గా రా. ఇంకోటి లేనే లేడు కదయ్యా నీకు. ఇంకోటి అసలు లేనే లేడు కదా. మరి వాడు నేను ఉన్నాను. మళ్ళీ సహనావతి ఎక్కడి నుంచి వచ్చింది? ఏకం నిత్యం విమలం అచలం అన్నావు. అంటే ఇద్దరు లేరురా. నేనే సబ్జెక్టుని మీకు చెప్పడం కోసం నేనే ఏకపాత్రని ద్విపాత్ర అభినయం చేస్తున్నాను. అందుకని శిష్యుణ్ణి నేనే, గురువుని నేనే, క్వశ్చన్ వేసింది నేనే, ఆన్సర్ చెప్పింది నేనే. ఏమ్మా? అందుకని క్వశ్చన్ ఎవడి దగ్గరికి వెళ్ళి చేయమంటావంటే, ఎవడి దగ్గరికి వెళ్ళి చేయమని చెప్పింది భగవద్గీత? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ప్రణిపాతం వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం, సరెండర్ అవ్వు. ప్రణిపాతం పెట్టంటే వాడికి దండం పెట్టు అని కాదు. నువ్వు వాడికి సరెండర్ అయిపో. అప్పుడైతే ఏమవుతా అంటే వాడు నువ్వు కలిసి ఒకటవుతారు. పిల్లవాడు చాలా చిన్నగా ఉంటాడు. ఏమ్మా? తల్లి ఏం చేస్తుందంటే వాడిని తను వంగి ఆ పిల్లవాడిని ఇలా పైకి తీసుకుంటుంది. తీసుకుని అమ్మ ఏం చేస్తుందంటే, చంకకే ఎందుకు ఎత్తుకోమన్నారు, ఇక్కడ పెట్టుకోమని వాడి తలకాయ ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పిల్లలందరూ
సంకనెత్తుకుంటున్నారు ఎందుకురా? వాడిని సంకకెత్తుకుంటే వాడి నీ అంత ఈక్వల్గా వస్తారు. అంటే ఇద్దరు కలిసి ఒకటవుతారు. అందుకని పిల్లవాడిని ఎత్తుకుంటున్నారు. మనం దానికి ఏం చేసామంటే ముద్దొచ్చి ఎత్తుకుంటున్నాం. ముద్దు రాకపోయినా ఎత్తుకోవాలి. ఏం చెప్పమంటారు? నిజమా అబద్ధమా చెప్పండి రా. ఆ ఎత్తుకునేటప్పుడు ఏం చేస్తారు? పిల్లవాడిని ఎత్తుకోవాలంటే తల్లి ఏం చేయాలిరా? వంగాలి. వాడిని లేవరా అంటే లేవడు. అట్లాగే శిష్యుడి కోసం గురువు వంగుతాడు. వంగి నాయన పైకి లేవరా. అందుకని వాడు ఏ ఎగ్జాంపుల్స్ నీకు అవసరమో అంటే నీ రోజు వ్యవహారం దాంట్లో చెప్పి నిన్ను వాడి వ్యవహారానికి లాక్కొచ్చుకుంటాడు. నీకు తెలిసింది చెప్పాలి. వాడికి తెలిసింది చెప్తే నువ్వు వాడిని అర్థం చేసుకోలేవు. అందుకని నీ దగ్గరికి వస్తాడు. వేదం అంతా కూడా అలాంటిదే అన్నారు. అది పరమాత్మ కాదుట. అది ఎవరిని గురించి చెప్తోందంటే పరమాత్మని అండర్స్టూడ్ అంటూ వాడిని నువ్వు అర్థం చేసుకోరా అంటుంది. శబ్దం వాడు కాదురా. శబ్దం పరమాత్మ కాదు, అర్థం పరమాత్మ. అర్థం నీకు కనపడుతుందా? అది నిరాకారం, ఇది సాకారం. శబ్దానికి ఆకారం ఉంది, లెటర్స్ ఉన్నాయి. నేను ఏ సౌండ్ బయటికి పంపిస్తున్నానో దాన్ని టైప్ చేసి పారేస్తుంది. ఒక స్టెనోగ్రాఫర్కి ఇస్తే వాడు అన్నీ రాసి పెడతాడు. ఏమి రాసి పెడతాడు? అర్థం రాయగలడా? శబ్దం రాయగలడు. అందుకని శబ్దం నిజం కాదు. ఆ శబ్దం ద్వారా అర్థాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఏ పుస్తకమైనా నీకు శబ్దమే చెప్తుంది. అర్థం నీకు రావాలి. అర్థమైందా అని అడిగి అది అందుకే నీకు అర్థమైందా? శబ్దంలో ఆగిపోయావా? శబ్దంలో ఆగితే వేస్ట్. నువ్వు ఒక మాట మాట్లాడుతుంటే ఇంకో మాట మాట్లాడుతావు కదా. మాటలు నాకు అక్కర్లే. దాన్నే శంకర భగవత్పాదులు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. శబ్దం ద్వారా పరమాత్మతత్వం నీకు అర్థం కాదు. మరి శబ్దం ద్వారానే చెప్తున్నారు కదండి. మీరు గంటన్నర బట్టి మాట్లాడుతున్నారు కదండి. నేను మాట్లాడుతున్నప్పటికీ మీకు అర్థమయ్యేది అర్థమవుతోంది. నేనేం చెప్పాను? రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సంగతి మీకు చెప్పాను. కానీ మీకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అర్థం కనపడుతుందా? నేను ఏ సెన్స్లో మాట్లాడినా ఆ సెన్స్ కనపడుతుందా? కాబట్టి మీకు అర్థమైంది. శబ్దం అర్థం కాదు, అర్థం కావాల్సిన అవసరం లేదు. శబ్దం ద్వారా అర్థమే అర్థం కావాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ చేస్తే వాడేం చేస్తాడు అంటే ఉపదేక్షంతు తే జ్ఞానం. వాడు జ్ఞానాన్ని బోధిస్తాడు నీకు. ఎవడు బోధించగలడు? ఒక సైన్స్ టీచర్ బోధిస్తాడా? ఒక మ్యాథ్స్ టీచర్ బోధించలేరు. ఎవడు బోధించగలడు? తత్వం అనే రెండు పదార్థాల గురించి శోధన చేసి ఆ రెండు ఒకటి అని ఎవడు నిరూపించుకున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి వాడిని తత్వదర్శి అంటారు. భగవద్గీత ఏమర్థమైందిరా? భగవద్గీత అర్థం కావాలి. భగవద్గీత శబ్దంతో మనకి సంబంధం లేదు. శబ్దం ఏముంది? ఎవడైనా పారాయణ చేయొచ్చు, దానివల్ల ఏం రాదు. అర్థమైతే చాలా తెలుస్తుంది కదా. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపలికి వెళితే నీకు అర్థమవుతుంది, బయటికి వెళితే నీకు అర్థం కాదు అని ఆ పదానికి నిజంగా అర్థం. లోపలికి ఎట్లా వెళ్ళాలో నిన్న వాగ్భవకూటం, మధ్యకూటం, శక్తికూటం అని చెప్పాను. ఇమీడియట్గా నెక్స్ట్ డే మీరు మళ్ళీ చదువుతుంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగమన్నా సుధని. వెంటనే ఏం చెప్పింది? వాగ్భవకూటం అనేప్పటికీ వాళ్ళ శరీరమే. అంతర్ముఖ శరీరం దగ్గరికి వెళుతున్నావు.
దాని లోపలికి వెళ్ళటం మెల్లగా అది అంతర్ముఖం కావడం. అంతకుముందు సరే లలిత పారాయణ చేసినప్పుడు ఏమైంది, లలిత నీకు ఎదురుగా ఉండేది, ఇప్పుడు లలిత ఎవరైనారు, నువ్వు అయినావు. తేడా అర్థమైందా? అది అందుకని నువ్వు కావాలి, అది నువ్వైతేనే నీకు ఆనందం కదా. విను, అది నేనైతేను, అది నేను కాకపోతేను కూడా మీకు ఇంకోటి చెప్తాను. నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నాను రా, ఒక 10 సెంట్ల స్థలం కొనుక్కుని నేను ఒక ఇల్లు కట్టుకుందాము అనుకున్నాను. బ్లూ ప్రింట్ కూడా వేయించేసుకున్నాను. ఎవరికైనా డబ్బులు ఇస్తే వేసిస్తాడు కదా. నిజంగా నువ్వు కట్టుకున్నావా కట్టుకోలేదా వాడికి అక్కర్లే, అసలు నీకు స్థలం ఉందో లేదో కూడా వాడికి అవసరం లేదు. నా దగ్గర 10 సెంట్ల స్థలం ఉంది అని నువ్వు చెప్పావంటే వాడు ఒకటి చేసిస్తాడు. ఏమ్మా, దాంట్లో 10 రూమ్స్ ఉన్నాయి, అక్కడ విండోస్ ఎక్కడో, డోర్ ఎక్కడో, అన్నీ కూడా ఉన్నాయి. నిజంగా ఇల్లు కట్టుకుంటే నీకు హ్యాపీనెస్సా, అది నేనే అని అనుకుంటే నీకు హ్యాపీనెస్సా? ఆ బ్లూ ప్రింట్ చూసి ఇల్లే కట్టుకోలే నువ్వు, నిజంగా కట్టుకుంటే కదా. నిజంగా కట్టుకోవడం అంటే నీకు స్థలం కావాలి కదా కదా. నిజంగా అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను అనేటువంటి ఆ స్థలం నీకు దొరకాలి కదా, బేసు కదా. ఆ బేస్ మీద కదా ఈ నాది కూర్చుంది. అది లేకుండా ఈ నాదిని గురించి నువ్వు ఎంత మాట్లాడితే ప్రయోజనం ఏముంది కదా. నువ్వు ఊహించినటువంటిది నీ ఆ శరీరం పోయేటప్పుడు నువ్వు ఆలోచించిన నిజంగా ఇప్పుడు తయారు చేసింది అలాంటి జన్మ వచ్చింది, అంతే కదా. ప్రీవియస్ లైఫ్లో కదా, ఇప్పుడు యాక్చువల్గా అనుభవిస్తున్నావు. అది చేసుకుంది నువ్వే, ఆ సంకల్పం చేసింది నువ్వే, ఇటువంటి జన్మ కావాలని నువ్వు తెచ్చుకుని ఈ ఇల్లు కావాలని కట్టుకున్నది నువ్వే. కట్టుకోవడాన్ని నేను చోటు ఇచ్చా, అంతే కదా నేను చేసిన పని. నా భూమి మీద కట్టుకోరా, నువ్వు ఉన్న నాళ్ళు అనుభవించరా, లీజుకి ఇచ్చా. బుధవాయి వాళ్ళు లీజుకి ఇస్తారు 99 ఇయర్స్ కదా. అట్లా లీజుకి ఇచ్చాను రా. నువ్వు ఇది నాదని కూర్చున్నావు ఇప్పుడు, అది బాధ మాకు కదా. నేను లీజ్ ఎక్కడ కడుతున్నా, ఏ రోజు లీజు కట్టకపోతే ఆ రోజు పంపించేస్తా. నువ్వు రోజు అన్నం తింటున్నావే, అది నా లీజు, నా డబ్బులు నాకు ఇస్తున్నావు. రెంట్ కడుతున్నావు, ఏ రోజు రెంట్ కట్టకపోతే పరమాత్మ ఆడుకుంటున్నాడు రా మనతో. చూడండి రా, నువ్వు వాడిని బాగా చాట్న పెట్టి నేను మూసేసేయాలి, గంపలో పెట్టి. ఏమిటి గంప కింద పెట్టాను గోపాల, బుట్ట కింద ఆ బుట్ట కింది గోపాలుడు ఎట్లా ఆడుతున్నాడో చూడండి. బుట్టో గంపో ఏదో బండి పొరిద్ది, దాచిపెట్టావు కదరా. కోడి దాచిపెడితే ఏం చేస్తుంది? ఎవ్వరికి కనపడకుండా కోడిని దాచిపెట్టావు నువ్వు, గద్దకు కనపడకుండా ఎత్తుపోతుంది అని బుట్ట మూసేసామనుకో, అది కొక్కరకో అని అరుస్తుంది. ఇక్కడ ఉన్నది ఏం దానికి తెలుస్తుంది కదా. నీ లోపల ఉన్న నేను కూడా ఇంత బయటపడుతూనే ఉంది. అయినా వాడిని తెలుసుకోరా అంటే అమ్మ అట్లా తెలుసుకోవడం మాకు కాదు. చూడండి కదా, మేము మాట్లాడుతున్నాడా, ఎవడు మాట్లాడుతున్నాడా? వాడే మాట్లాడుతున్నాడు. ఒరే నా గురించి నేను ఎంత చెప్పినా వీడు అర్థం చేసుకుని చావట్లేదురా. వాడి లెవెల్లో దిగి చెప్పేస్తే వాడి ఇప్పుడు తెలుసుకుంటాడేమో, లేకపోతే ఇంకా ఆనంద సామాన్లు ఇంకేం చెప్తారో వచ్చి కూర్చుంటూనే ఉంటాడు. ఇంకా చాలండి నేనే ఇక్కడ నుంచో చెప్తాను అనే స్థితికి మీరు రావాలి. అది కదా. మీరు రావడం ఏంటండి, మీరేం రాకర్లేదు, మీరు అట్లా కూర్చోండి మేము అన్నీ చెప్తాము అని. ఎందుకంటే మీ లోపల ఆ నేనే కదా ఉన్నది. నా లోపల ఏ నేను ఉన్నాడో మీ దగ్గర కూడా ఆ నేనే ఉన్నాడు. ఇద్దరు నేను ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే పరమాత్మ చెప్పాడు, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ న ద్వితీయం, రెండోది లేనే లేదు.
మరి ఒకటే ఉంటే రామనాథం గారు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇంకోటి ఎందుకు మాట్లాడటంలే? అమ్మ ఇంకోటి మాట్లాడితే ఇద్దరు కదండి. ఏమి ఇద్దరు గారు నాయన? ఆ ఒకటికి కింద ఒకటేస్తే అది ఒకటే అవుతుంది. ఎంత నువ్వు లెంగ్తీగా చేస్తే అది ఒకటే అవుతుంది. ఒకటికి పక్కన ఒకటే ఇవ్వాలి, ఒకటికి కింద ఒకటేస్తే ఒకటే. ఒకటికి మధ్య గ్యాప్ పెడితే రెండు అవుతుంది. నువ్వు గ్యాప్ పెట్టబాకు. నీ గురువు సదాశివ సమారంభం ఒకటి వచ్చేసింది. శంకరాచార్య మధ్యమం ఆ ఒకటికి లింక్ చేశారు. లింక్ డాక్యుమెంట్. దాని మధ్య గ్యాప్ పెట్టవాకు. అంటే వీడిని ఏం చెయ్యి, వాడంత చేసేసేయి. వాడి కింద అస్మద్ ఆచార్య పర్యంతం వీడిని కూడా తగిలించు. అప్పుడు వీళ్ళందరూ ఉండరు. వీళ్ళందరూ ఏమవుతారు, సాక్షాత్తు పరబ్రహ్మ. ఆ ఫస్ట్ వన్ ఉందే, ఆ వన్ లాగే ఈ వన్లన్నీ తయారవుతాయి. అర్థమైంది? మా గురువు గారు వేరండి, ఆ గురువు గారు ఇంకా మా పెద్ద గురువు గారు వేరండి, ఆయన కన్నా ఇంకా పెద్ద ఆయన ఇంకా పెద్ద ఆయన ఇంకో చిన్న ఆయన లేడు. పెద్ద ఆయన చిన్న పెద్ద ఆయన లేడు, అందరు కలిసి ఒకటే. అందుకే ఏకం నిత్యం. ఆ ఏకం ఎక్కడ స్టార్ట్ అయింది? సదాశివ సమారంభం. అర్థమైందా? శాస్త్రం ఎప్పుడు ఏమంటుందంటే ఫ్రమ్ నోన్ టు అన్నోన్. నువ్వు అన్నోన్ థింగ్ చెప్తే వాడికి అర్థం కాదు. వాడికి నోన్, వాడికి బాగా తెలిసిన విషయాన్ని చెప్పి అక్కడి నుంచి లాక్కెళ్ళు. వాడు చచ్చినట్టు అక్కడికి వస్తాడు. అది తెలిసిన విషయాలు వస్తే వాడు వింటూ వస్తాడా రాడా? వాడికి తెలియని సబ్జెక్టు చెప్తే గ్రీకు లాటిన్ లాగా ఏది కాసేపటికి వాడికి బోర్ కొట్టి అమ్మ ఇంక చాలే మళ్ళీ వస్తా. మళ్ళీ ఈరోజు వదిలేయండి, వెళ్ళిపోతారు. అందుకని శాస్త్రం కూడా బాగా టెక్నిక్స్ నేర్చుకుంది. సంప్రదాయేశ్వరి కదా ఆమె. టెక్నిక్స్ నేర్చుకుని ట్రెడిషనల్ వేలోనే టీచ్ చేయమది. నా అన్య పంథాయనాయ విద్యతే, ఇంకో మార్గం లేదురా, అది మంత్రం కాదురా, ఇంకో మార్గం లేదు, ఒకే మార్గం ఉంది. ఆ మార్గంలో మీకు బోధించాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. అది ఇదేనండి, ఇది కూడా ఇదేనండి, ఇది అన్నీ ఇదేనండి, అన్నీ ఇదే అంటే ఇదే అవుతుంది, ఇంకేం లేదు. జాగ్రత్తగా విను. ఏమ్మా, ఆకాశం నిర్మలమే కానీ కాఠిన్యం లేదు, అందుచే బొమ్మ పడదు. ఆకాశం నిర్మలమే, ఎందుకంటే శుద్ధం కదా, అది శుద్ధం, కానీ దానికి కాఠిన్యం లేదు. పరమాత్మ ఇలాగే ఉంటాడు ఎప్పుడు, పరమాత్మ ఇలాగే. తస్మాదాత్మన ఆకాశ సంభూత. ఆకాశం పరమాత్మలో నుంచి పుట్టింది కాదు. ఆకాశం మేనిఫెస్ట్ అయింది, బంగారం నగగా అయినట్లు. నిజంగా అది పుట్టింది అంటే వేరైపోవాలి. అంటే ఆకాశం వేరే, పరమాత్మ వేరే, ఇద్దరు ఉండాలి మనకి. అట్లా ఇద్దరు లేరు, ఆకాశమే పరమాత్మ. అంటే ఈ ఆకాశం ఎంత ఉన్నదో దీని వెనక అంటే ఈ కనపడుతున్న ఆకాశం ఆ పరమాత్మని ఇలా కప్పేసింది. ఎందుకు కప్పేసిందండి? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. అజ్ఞానం ఆవరించడం వల్ల జంతవ, మనమందరం జంతువులో. ఎవడైతే పుట్టాడో, ఎవడైతే చస్తున్నాడో వాడు జంతువు. జంతువునాం నరజన్మ దుర్లభతమం అని మన జంతువుల కింద వేసేశారు. జంతువుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైంది అన్నాడు. దుర్లభమైంది, అవి నీకు చాలా కష్టమైతే కానీ దొరకలే. మరి ఎంత పుణ్యం వెచ్చించి మరి తెచ్చుకున్నామో.
అటువంటి దాన్ని మనం వేస్ట్గా పిచ్చి పిచ్చి వాటికి ఖర్చు పెట్టేస్తున్నాం. ఏం పిచ్చివి ఖర్చు పెట్టామండి? ఒరే, డైమండ్స్ కొందామని డబ్బులు తీసుకుని బజార్కి వెళ్ళావు. నీ ఎయిమ్ ఏమిట్రా? డైమండ్స్ కొనుక్కోవాలి. నువ్వు ఏ షాప్కి వెళ్ళాలిరా? డైమండ్ షాప్కి వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్ళి నువ్వు అది కొనుక్కోవడానికి ప్రయత్నించాలి. కానీ నువ్వెక్కడికి వెళ్ళావురా? చేపల మార్కెట్కి వెళ్ళావు. డైమండ్స్ కొందాం అనుకుని, డైమండ్స్ అంటే చాలా డబ్బులు వస్తాయి, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. చేపలు అయితే చీప్గా దొరుకుతాయి కదా. డైమండ్స్లో వెరైటీస్ లేవు. డైమండే డైమండ్, ఒకటే డైమండ్. చేపల మార్కెట్లో చాలా ఉంటాయి. ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారా? ఇవాళ రకరకాల చేపల కూరలు ఏవో చేస్తున్నారు, అవన్నీ తినేద్దామని. అవి చేపల మార్కెట్లో ఏమేమి ఉన్నాయి? 3 ఉన్నాయి. ఏమిటండి ఆ 3? ధనేషణ, కార్యపుత్రి. మన లైఫ్ అంతా దీనికే సరిపోయింది. ఎట్లాగండి మరి? దీనికోసం లేకపోతే మా పొట్ట ఉంది కదా, ఆకలి అవుతుంది కదా, మమ్ము తినాలి కదా. మమ్ము తినడానికి సంపాదించుకోరా, నేను వద్దనులే. దానికి 24 hours అక్కర్లే. నీ పొట్టని నిజంగా నువ్వు పోషించుకోవాలంటే దానికోసం 24 గంటలు కష్టపడాల్సిన పని లేదు. నిజం చెప్పండి రా. నిజంగా ఉద్యోగం చేస్తున్నావు, ఎన్ని గంటలు పడుతున్నాను రా? ఓన్లీ 8 hours. 5 అయ్యేటప్పటికి గడియారం అట్లా చూసి, ఒరే ఈ ఫైల్ ఇప్పుడు ఇన్స్పెక్షన్ అంటే ఒకవేళ కావాలంటే ఒక్కొక్క రోజు, మహా అయితే సంవత్సరంలో 1 వారం రోజులు ఇన్స్పెక్షన్. లేదంటే ఇక పెద్ద కంపెనీ అయితే 4 రోజులు. మరి 11,000 ఏం చేసావురా? నిజంగా మన పొట్ట కోసం అయితే మనం అంత సంపాదించక్కర్లేదు. అర్థమైందా? ఏమ్మా, ఈ ఆకాశం పరమాత్మలో నుంచి అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది కదా. ప్రపంచం ఏమిటి? అవ్యక్తమైన శక్తి వ్యక్తం కావటం. అవ్యక్తమైన శక్తి త్రిగుణాత్మకమైంది. 3 రకాలుగా అది వ్యక్తం కావాలి. 3 రకాలుగా వ్యక్తం కావాలంటే సత్వము, రజస్సు, తమస్సు కదా. సత్వము, రజస్సు, తమస్సు. కాబట్టి ముందు సత్వం వ్యక్తం కావాలి, తర్వాత రజస్సు వ్యక్తం కావాలి, తర్వాత తమస్సు వ్యక్తం కావాలి. ఆర్డర్లో జాగ్రత్తగా వినండి. ఒక పరమాత్మ వీడైతే వీడు పరమాత్మ. కాసేపు వీడు పరమాత్మ కాదులే, వీడే పరమాత్మ అనుకోవడానికి కూడా మనం ఒప్పుకోవచ్చు. ఇది ఉన్నది అంటున్నారు కదా, ఇది కనిపించింది అంటున్నారు. ఈ 2 కదా పరమాత్మ లక్షణాలు. మరి ఇది పరమాత్మ కాకుండా ఎట్లా పోతుంది? దీనికే నేను కళ్ళు, ముక్కులు, చెవులు వేసి ఇక్కడ ఒక శంఖం, ఇక్కడ ఒక చక్రం పెట్టాను అనుకో, మీరు అందరు వెంటనే దండం పెడతారు కదా. పెడతారా? పెట్టరా? అరే రాయికి అదే కదరా పెట్టారు, అందరం పోయి దండాలు పెట్టించాం కదా. కదా ఆ రాయే దేవుడు అనుకుని కదా. మిగిలిన వాళ్ళందరికీ ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఆ రాళ్ళని పగల కొట్టిపోయినారు. నిజంగా దేవుడిని పగల కొట్టగలరా వాళ్ళు? ఇది పరమాత్మ అనుకోండి. కాదు సచ్చిత్తులు కాబట్టి నేనేం అబద్ధం చెప్పలే. ఇది పరమాత్మే. చూసే నీ చూపు సమంగా ఉంటే, లేకపోతే ఇది పేపర్ వెయిట్, లేకపోతే ఇది పేపర్ వెయిట్, లేకపోతే ఇది పేపర్ వెయిట్. దీన్ని నామరూపాలు. దీని ఒరిజినల్ నేనెవరు అంటే పరమాత్మ. సచ్చిత్తులు కదా పరమాత్మ అంటే. సచ్చిత్తులు. ఈ పరమాత్మలో నుంచి అవ్యక్తమైన ఒక శక్తి వ్యక్తమైంది అన్నాను అంటే నేను అనలే అమ్మా, శాస్త్రమే చెప్పింది. వ్యక్తమైనప్పుడు మొదట సత్వం వచ్చింది, రజస్సు వచ్చింది, తమస్సు ఇక్కడ ఉంది. ఇప్పుడు పరమాత్మకి దగ్గరలో ఎవరు ఉంటారు? తమస్సు ఉండాలి. అదే ఆకాశం పరమాత్మని కనపడనీయకుండా మూసిపెట్టింది.
అందుకని ఈ ఆకాశం వెనక పరమాత్మ ఉన్నాడని మీకు చెప్పడం. వెనక ఎందుకు ఉంటాడండి, ముందెందుకు ఉంటాడు అంటే సత్వము రజస్సు తమస్సు. మరి సత్వం వచ్చింది అన్నారు కదండి, అది ముందు మాకు రావాలి. అదే ప్రపంచంగా కనిపిస్తోంది. నీకు ప్రపంచంగా కనిపిస్తున్నది ఏమిటి? ఆ సత్వమే. ఎక్కడుందండి ఆ సత్వం? నీలో స్ఫురణ రూపంలో ఉంది. అదే ఆ రజస్సు ఎక్కడుందండి? ఇదిగోనండి ఈ బండ శరీరం. అదే తమస్సు ఎక్కడుందండి? జాగ్రత్త స్వప్నం అయిపోయిన తర్వాత నువ్వు పోయి తమస్సులో నిద్రపోతున్నావే, పరమాత్మకి దగ్గరికి పోతున్నావు. ఆ తమస్సు దాడితే అక్కడ పరమాత్మే ఉండేది. ఎన్ని రకాలుగా చెప్పమంటారా కదా? అవునా కాదరా కదా? ఎందుకంటే స్వప్నంలో నాకేం తెలియటం లేదు, నాకు స్వప్నంలో కాదు సుషుప్తిలో తమస్సులో ఉన్నాను కదా, నాకేం తెలియటంటే మరి అప్పుడు ఆ సత్వం రజస్సు ఏమైపోయినాయిరా? తమస్సులోకి వెళ్ళిపోయినాయి. సత్వము రజస్సు బయట ఉంటే నీకు తెలుస్తున్నది, అవి లోపలికి వెళ్ళిపోయినాయి. మరి నాకు మెళుకు వచ్చింది అన్నప్పుడు ఏం జరుగుతుందంటే అవి మళ్ళీ బయటికి వస్తున్నాయి. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు నీకు నేను భానుమతి, నేను నాకు పేరు తగిలిచ్చారని, నాకు డిగ్రీ ఉందని, అవన్నీ బయటకు వచ్చాయి. అవునా కాదా? నిద్రలో నాకు ఎందుకండి ఏం తెలియదు అంటే ఏం తెలియదు నాయన, ఎందుకంటే తమస్సులో ఉన్నావు. ఆ తమస్సు దాటితే ఏముందండి? అక్కడ నేనే ఉన్నానండి. నీకెందుకు తాగలేటం లేదండి? తమస్సు బాగా ఈజీగా అక్కడి వరకు వెళ్ళగలుగుతున్నావు కదా. అందరు నిద్రపోతున్నారు కదరా, మరి అప్పుడు మనకేం కష్టం కాలేదే. ఆ కాస్త దాటాలంటే ఎట్లా దాటాలంటే అది కూడా మాకు తెలియదు. అది కూడా ఏమన్నా టెక్నిక్ ఉంటే చెప్పండి. టెక్నిక్లు ఉండవు. మళ్ళీ వాళ్ళకు కూడా ఇదే పెట్టకండి. వాళ్ళు నా పిల్లలు, మీ పిల్లలకి పెట్టాను అంతా ఎవరికి పెడతాను? ఎందుకని నేను కన్వర్ట్ చేసిందే వాళ్ళ కోసం, నా కోసం కాదు. గమనించండి రా, ఇదే ఈ స్టేట్మెంట్ అబద్ధం అని మీరు అంటానికి వీళ్ళే. ఏ తండ్రి అయినా డబ్బు సంపాదిస్తాడు. వాడు సంపాదించిన డబ్బు వాడి పెళ్ళం కోసం కొనిస్తాడు, వాడి పిల్లల కోసం కొనిస్తాడు. వాడి కోసం ఒక చొక్కా కూడా కొనుక్కు, నాకెందుకులే, నాకు వద్దులే అంటాడు. వాడికి వద్దు. ఎందుకని? నేను చెప్పిన మాట ఏమన్నా కొంచెం అబద్ధమా నిజమా? మీరే అందరు ఎవరి వాళ్ళు చెప్పుకోండి, ఆలోచించుకుంటారు. సంపాదించేది వాడే, కానీ వాడి కోసం అక్కర్లేదు. వాడి కోసం అక్కర్లేదు, ఎవడి కోసమో కదా. వాడికి అమ్మ ఉంటుంది ఒకటి, అదేం చేయదు, నాయన నువ్వు కొనుక్కోరా అంటుంది కదా. కానీ వాడు మాత్రం వాడు ఎవరి కోసం కొట్టాడు? ఆలోచించండి రా, ఎవడు సంపాదించిన డబ్బులన్నా ఎవడికి పెడుతున్నాడు రా కదా. ఆ వాడమ్మ వాడి నాన్న కూడా వీడి కోసమే పెట్టారు. నువ్వు నేర్పిన విద్యయే నేను ద్రాక్ష, నువ్వు అట్లాగే చేసావు వదిలయ్యా, అందుకు నేను అదే చేస్తున్నానంటాడు. అందరూ అది ప్రపంచం ఇట్లా. అమ్మవారిని ఏమని చెప్పారో చెప్పనా? విమర్శరూపిణి విద్య. ఇట్లా విమర్శించుకుంటే ఈ ప్రపంచాన్ని విద్య, అప్పుడు ఆమె వెంటనే తెలుస్తుంది కదా కదా. ఎట్లా విమర్శించుకోమంటారండి? విమర్శరూపిణి విద్య. తర్వాత వియదాది జగత్ప్రసూ. వియదాది, వియత్ అంటే ఆకాశం. ఇదిగో వియదాది, ఇదిగో జగత్ప్రసూహు. పదాలు అర్థం చేసుకోండిరా. వియత్ అంటే ఆకాశం, దీని వెనక పరమాత్మ. ఇందులో నుంచే జగత్తంతా, ఇదిగో సత్వం తమస్సు నుంచి
రజస్సు వచ్చింది, సత్వం వచ్చింది. అంటే సత్వం ముందు పుట్టింది, రజస్సు తర్వాత పుట్టింది. ఈ మూడు బయటకు వచ్చినాయి. అది విమర్శిస్తే ఈ మూడింటిని దాటి ఇక్కడికి వెళ్ళగలవు. లలితా సహస్రనామంలో ఇంకొక నామంలో మీకు చెప్పేసి అవన్నీ ఏముందండి, ఏం లేదు. ఏం చెప్పమంటారండి? తిడితే తిట్టామంటారు, కొడితే కొట్టారు. ఒక తెలుగులో ఒక సామెత ఉంది, చాదస్తము మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు, కొడితే నవ్వుతాడు. రాసుకుంటున్నాడు మా కృష్ణయ్య. అన్నీ రాసుకుంటావు కానీ ఒక్కసారైనా ఉపయోగించవు కదా. ఆ కాంటెక్స్ట్ ఉన్నప్పుడు అవి రావాలి. ఆ సందర్భంలో ఆ మాట బయటకు వస్తే అది నువ్వు యూజ్ చేసినట్టు కదా. సరే వినండారా. అమ్మో మీరు చాలా చెప్పేశారు. అందులో ఇప్పుడు 33 అంటే 7:30 అయిపోయిందా? మనం ఉండండి, పర్వాలేదు, కాసేపు వినండి. ఎందుకంటే మీకు అర్థమయ్యేది చెప్పాలి కదా. నేను ఇప్పుడు నా పుస్తకంలో 5 వాక్యాలు మీకు చెప్పేశాను. గంటన్నర మీరు చేయమంటారు. అందుకని దీని బొమ్మ పట్టలేదుట. ఇది కాఠిన్యం లేదు ఈ ఆకాశానికి. ఏ వస్తువుకైనా అవకాశం ఇస్తుందంటే దానిలో కాఠిన్యం లేదు. చైతన్యం ప్రజ్ఞాన ఘనం, అది స్వచ్ఛమే కాకుండా కాఠిన్యం కూడా ప్రజ్ఞాన ఘనంలోకి అందరినీ రానివ్వదు. అందుకే భగవద్గీత అంది మనుష్యాణం సహస్రేషు. ఎందుకంటే అది ప్రజ్ఞాన ఘనం, ఇంకో పదార్థాన్ని రానియదు. మేము ఇంకో పదార్థం కాదండి, మేము అదే కదండి, మమ్మల్ని రానియచ్చు కదా అని మీరంటారు. జీవో బ్రహ్మైవ కదా. నువ్వు జీవుడుగా ఉన్నంత వరకు నువ్వు అన్య పదార్థం. నువ్వు బ్రహ్మమైతే నేను రాణిస్తానంటోంది. అది ఏమంటోందంటే నువ్వు బ్రహ్మమైతే రాణిస్తారా, నువ్వు ఇది కావాలి కదా, నువ్వు కావటంలే, నువ్వు అట్లా ఉండి నా దగ్గరికి రావాలంటున్నావు. అందుకని భగవద్గీతలో రాంగ్ అర్థం ఎవరికి వస్తుందో చెప్తా వినండి. మనుష్యాణం సహస్రేషు, వాడెవడో చలపతి అన్నవాడు నన్ను అడిగింది అదే కదా. వేల కొలది మనుష్యులు ఉంటే సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే, ఎవడో ఒకడికి మాత్రమే దీన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది. యతతామపి సిద్ధానాం, ప్రయత్నం వాళ్ళందరూ చేసినప్పటికీ కశ్చిన్మాం వేత్తి తత్వతః, తత్వతః వాడు నేను ఒకటి అనేది తెలుసుకునేవాడు ఎవడో ఒక్కడుంటాడు. ఆ ఒక్కడుండేటువంటి సబ్జెక్టు చాలా కష్టమైంది, అది మాకు అక్కర్లేదు. అందరూ తెలుసుకుంటారు, ఆ సబ్జెక్టులు మేము చదువుకుంటాం, ఈ సబ్జెక్టు మేము చదవం. ఎందుకు చదవమంటున్నాడంటే నువ్వు ప్రయత్నించినా అందులోకి చేరడానికి వీల్లేదు. ఎందుకంటే అది ప్రజ్ఞాన ఘనం కదా. ఆ ప్రజ్ఞాన ఘనం ఏమైంది, విజ్ఞాన రసరూపిణి అయింది. అది డైల్యూట్ అయింది. డైల్యూట్ ఎట్లయింది అంటే దానిలో నుంచి 3 గుణాలుగా అది బయటికి వచ్చింది. మళ్ళీ ఈ 3 గుణాలు ఎవ్రీడే నిత్య ప్రళయం అంటారు. మీరందరూ నిద్రపోవడాన్ని నిత్య ప్రళయం. అక్కడ ప్రపంచం లేదు. ఉందా? ప్రపంచం లేదంటే నువ్వెవరో కూడా నీకు తెలియదు. లేచిన తర్వాత నువ్వెవరో తెలుసు, ఉండంగా నువ్వెవరో నీకు తెలియదు. అందుకని నిద్ర ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియదు, కానీ నువ్వు ఇప్పుడు పరమాత్మగానే ఉన్నావు. నీకు తెలియదు అంటే నేను ఈ ఫలానా దేహాన్ని అనేటువంటి స్ఫురణ నీకు లేదు. ప్రజ్ఞాన ఘనం అయితే నువ్వు కూడా అప్పుడు అందులోకి నిన్ను రాణిస్తుంది, అది లేకపోతే రానియదు. ప్రజ్ఞాన ఘనం ఎట్లా అవ్వాలండి? అణువులైపోరా, అణువు నాశనం కాదు. సెల్ నాశనం అవుతుందా?
కాదు, సెల్ ఫోన్ నాశనం. సెల్ నాశనం కాదు. ఎందుకంటే ఏమైనా సెల్గా మిగులుతాం. మనం చివరికి చచ్చిపోయిన తర్వాత ఏం మిగులుతామో తెలుసిన? బూడిద మిగులుతాం. బూడిద అంటే నథింగ్ బట్ సెల్స్. చూడండి ఎంత సన్నగా ఉంటాయి. ఒకసారి బూడిద, ఆ సెల్ ఎంతదంటే నీ కంట్లోకి కూడా పోయిద్దు, లోపలికి దూరి కాదు దాక్కోగలదు. అలాంటిది నువ్వు అది అయిపోతే నేను అదే. కాబట్టి అయితే నువ్వు నేను సెల్గా ఉంటే ఎట్లా ఉంటామంటే, సెల్సే కదా దగ్గర మీకు. ఎప్పుడైనా మనం విండ్షీల్డ్ చూడండి, మన కారుకి విండ్షీల్డ్, ఆ విండ్షీల్డ్లో ఏమవుతాయంటే దగ్గరగా ఉంటాయి అవన్నీ స్క్వేర్లు. వాటిని ఒకదానికి ఎవడు అతికించడు. వాటి ప్రెషర్తో అవే ఇట్లా అతుక్కుని ఉంటాయి. మన శరీరంలో కూడా పరమాత్మ శక్తితో సెల్స్ అన్నీ ఇట్లా అతుక్కుని ఉంటాయి, వేల సెల్స్. అవి దాన్ని కంపోజ్ అంటాడు. ఏవి కంపోజ్ అయినాయి? గుండె కిడ్నీ కంపోజ్ అయినాయా? కాదు, సెల్ కంపోజ్ అయింది. చచ్చిపోయిన తర్వాత బాడీ ఇంకా పనికిరాదండి, అది పడిపోతుందండి అని అంటాడు. ఎందుకు చచ్చిపోయిన శరీరం ఇంతలావున ఉబ్బుతున్నది? శవం ఎందుకు బరువు అవుతున్నది? శవమే బరువు కావడం కాదర్రా, మీకు ఇంకా చెప్తాను చూడండి. అంటే నేను చాలా దాని గురించి ఆలోచించా కాబట్టి నాకు ఇవన్నీ తెలుస్తాయి, లేదా అందరికీ తెలియవు. పిల్లవాడు మన అబ్బాయే, 5 ఏళ్ళు 7 ఏళ్ల పిల్లవాడిని కూడా వాడు మెళుకువగా ఉంటే ఈజీగా తల్లి భుజాన వేసుకుంటుంది. వాడు నిద్రపోయాడు అనుకోండి, వాడు బరువు ఎక్కుతాడు. నిద్రపోతే బరువు ఎట్లా ఎక్కాడురా? వాడు నిద్రపోగానే తల్లి ఏం చేస్తుందంటే ఆ భర్తను పిలిచి వీడిని ఎత్తుకుపోయి పడుకోబెట్టాడు. ఇందా నుంచి నువ్వు పడుకోబెట్టావు, ఇప్పుడు నేనెందుకు పడుకోబెట్టాలని వాడు అడగడు. అవునులే వాడు బరువు ఎక్కాడు. అసలు మీరు రోజు చేసే పని దృష్టి జ్ఞానమయీకృత్వం అంటే అట్లా తెలుస్తుందరా. ఎందుకట్లా అంటే నువ్వు రజస్సు తమస్సు అనేటువంటి శరీరం భావన నీకు వదిలేసావు. నిద్రపోతున్నప్పుడు తమస్సులో ఉన్నావు, నెక్స్ట్ పరమాత్మవే. అందుకని నీకు కాఠిన్యం, ఆ సెల్లు అట్లా ఉన్నాయి. చచ్చిన వాడికి ఇంకా డీకంపోజ్ అవుతుందండి బాడీ అంటాడు. చచ్చిన వాడిలో ఇంకొక వాయువు ఒకటి చేరుతుంది. పుట్టినప్పుడు మనకి శఠవాయువు ఎలా వచ్చిందో, చచ్చిన తర్వాత ధనుర్వాయువు అనే ఒక వాయువు మనకి ఇవి కాకుండా 5 ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి వాయువులు ఉన్నాయి కదా. ఒక వాయువు ఏదో మన శరీరంలో ప్రవేశించి అది శరీరాన్ని ఉబ్బిస్తుంది. అందువల్ల చచ్చిన శవం చాలా బరువు ఉంటుంది. బతికిన మనిషిని వాడెత్తుకోవచ్చు, చచ్చిన వాడిని ఒరే నలుగురితో మంచిగా ఉండరా అంటారు. ఎందుకు నలుగురితో అంటే మన ఎత్తుకుపోవాల్సిన వాడు నలుగురితో ఎందుకు ఉండాలి? 5గురితో ఎందుకు ఉండకూడదు? 5గురు మొయ్యరు, నలుగురే. అర్థమవుతుందా? కంపోజ్ అవ్వటం, అది ఎట్లా ఉంటుందండి? మేము విండ్షీల్డ్ పగిలినప్పుడు మేము చూడలేదు, మా కారే లేదు, మీరు ఎట్లాంటివన్నీ ఎగ్జాంపుల్స్ మాకు చెప్పవాకండి అంటే ఏం అక్కర్లేదు. మీ టీవీలో పిక్సెల్స్ ఉంటాయి చూడండి. టీవీలో ఎప్పుడైనా టీవీలో బొమ్మలు సరిగా పడకపోతే పిక్సెల్స్ అంటారు. నా పిహెచ్డి బుక్లో కూడా నేను రాశాను ఈ మాట. చిన్నగా స్క్వేర్లు ఉంటాయి, అవి రంగులుగా ఉంటాయి. ఆ రంగులు ఏమిటంటే ఆ హీరోనో ఆ యాక్టర్స్ వాళ్ళు కట్టుకున్న బట్టల రంగులు అవి కదా. చూడండి, అవన్నీ కలిసి ఉంటే మన టీవీలో మనకు బొమ్మలు కనబడుతున్నాయి. ఇదిగో ఇక్కడ కూడా అలాంటివి అన్నీ కలిసి ఉన్నాయి. అందుకే ఈ బొమ్మలన్నీ అదే సైన్స్ అదే చెప్పింది. మాకు సైన్స్ ఇట్లా చెప్పలేదు కదండి. ఇంకా కాస్త చదువుకుంటే మీకు అదే చెప్పు. ఏంట్రా వినండి.
ఘనం అంటే నువ్వేమనుకుంటున్నావో, ఘనం అంటే గట్టిది అనుకుంటున్నావు. కాదు. ఘనం అంటే అణువులన్నీ చేరి మరో దానికి చోటివ్వటం. వాటికి చోటిచ్చుకుంటాయి. ఆ అణువులన్నీ ఒక దగ్గర చేరి, ఎలక్ట్రాన్లు ప్రోటాన్లే కదమ్మా, అవి వాటి చుట్టూ ఆ ప్రోటాన్ తిరుగుతూ ఉంటుంది. తిరగాలంటే అక్కడ వేకెంట్ లేకపోతే ఎట్లా తిరుగుతుందిరా? కానీ తిరుగుతున్నట్టుగా మనకి కనిపించదు. ఎవరన్నా ఎలక్ట్రానిక్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఇది కొంచెం చూపించి చెప్పండి అంటే మైక్రోస్కోప్లో చూపించి నీకు అవి చూపిస్తారు. ఆ సెల్లు, దాని డివిజను అంతా ఆయన చదువుకున్నాడు కాబట్టి. మేము కూడా చదువుకున్నాం అంటే మనం ఈ సెన్స్లో చదువుకోలేదండి. సెన్స్ కావాలి కదా దేనికి. అయోఘనం, అదే అయోఘనం అంటే ఇనపగుండు. లవణఘనం అంటే ఉప్పు కళ్ళు. మన ఇంట్లో ఉంటాయి చూడండి కళ్ళుప్పులు అని. ఆ ఉప్పు దాంట్లో అన్ని అణువులే. అందులో లోపలికి ఇంకో దాన్ని రానియదు. అదే ఉప్పు కళ్ళుగా ఉన్నప్పుడు ఇంకో దాన్ని చేరనివ్వదు. అదే ఉప్పు పొడి చేసేసేయి, రసం లిక్విడ్ చెయ్యి, అన్నిట్లో చేరుతుంది. మనం పులుసులో, సాంబార్లో ఉప్పేస్తున్నాం కదా, ఏమవుతోంది? ఆ రుచి రావాలంటే సాంబార్లో ఉప్పేసిన తర్వాత టేస్ట్ వచ్చింది అంటున్నావు. అంతకుముందు టేస్ట్ లేదు. ఉప్పు అని ఏమేసావు? ఇంత కళ్ళు వేసావు కదా. ఏమేసావురా? అణువులే కదా, గట్టి అణువులు అందులో వేసావు. అది ఎప్పుడైతే లిక్విడేట్ అయిందో, రసమైందో, ఆ రసమే ఈ సాంబార్లో రుచి రూపంగా వచ్చింది. ఉప్పులో ఉన్న ఉప్పదనమే అట్లొచ్చేది. ఆ రసమే విజ్ఞాన రసరూపిణి, ప్రజ్ఞాన ఘనరూపిణి. అంత దట్సి సాంబార్లో ఉప్పు వేయకముందు, సాంబార్లో ఉప్పు వేసిన తర్వాత. ఏమిరా? ఏమైంది అంటే ఉప్పు కళ్ళు. రేపటి నుంచి వంట చేస్తూ కూడా బ్రహ్మ విద్య నేర్చుకోండి, మీకే అర్థమైపోతుంది. అవునా కాదా? నేనేమన్నా ఎక్కడి నుంచి అన్నా చెప్తున్నానా? మీకు తెలియని విషయాలు. అందుకే ఫ్రమ్ నోన్ టు అన్నోన్. బంగారు ముద్ద, సువర్ణ ఘనం, ప్రజ్ఞాన ఘనం. అద్దం లోపలికి ఎలా పోవో వస్తువులు, ప్రజ్ఞ లోపలికి వాసనలు అలా పోలేవు. ఎందుకురా నేను ప్రజ్ఞాన ఘనం కావాలి అంటే, నీ వాసనల వల్ల కదా జన్మకు వస్తున్నావు. ఇందాక ఈ మాట మీకు చెప్తూ మర్చిపోయినాను. ఆకాశం ఎలా పెద్ద గొయ్యిలాగా ఉండి అందులో నువ్వు 50 అంతస్తులు కట్టడానికి కూడా అది అలౌ చేస్తోందో నిన్ను, అట్లా ఒక కుండ లోపల ఆకాశం, కుండ చూపించాను కదా, అందులో ఆకాశం, హృదయ దహరాకాశం. దాంట్లో అనేక వాసనలు గొయ్యిలో పడుతున్నాయి. నువ్వు 60 అంతస్తులు కట్టినట్టు ఎన్ని వాసనలు పడుతున్నాయి ఆ గొయ్యిలో. అవి నేను జన్మలకి తీసుకెళ్తున్నాయి. అంతేగాని రత్నమ్మకు జన్మ ఉందా అమ్మా అని అడిగితే ఏం చెప్పమంటావు? ఎవడికి జన్మ ఉంటుంది? ఎవడి గొయ్యిలో వాసనలు చాలా పెట్టుకుంటున్నాడు. ఎవడు 60 అంతస్తుల ఇల్లు కట్టుకుంటున్నాడో వాడి గొయ్యిలోనే కదా వాడు కట్టుకున్నాడు. మనమేమో 2 అంతస్తులు కట్టుకుని వదిలేసుకున్నాం. అర్థమైపోతుంది. రేపు చెప్తారా కదా. బాగుంది కదా పాఠం. 18th క్వశ్చన్కి ఆ గొప్పతనం ఎందుకు ఉంటుందంటే అది పరమాత్మ నంబరు. ఎందుకండి 18వ నంబర్నే అసలు మిగిలిన వాళ్ళకైతే మనకి ఏది మంచో వాళ్ళకైతే చెడు. 3 13 8 18 వాళ్ళకి చాలా చెడ్డది. 3 13 3 13 8 18 8 అష్టవిధ ప్రకృతులు. 18 పరమాత్మ నంబరు. పరమాత్మకు 18వ నంబరు ఎందుకు ఇచ్చారండి? 19 ఇవ్వచ్చు కదా. ఏదో ఒకటి మనం లిబరల్గా ఒకటి ఇచ్చేద్దాం. ఇవ్వడానికి లేదు. ఆయన దగ్గర 6 గుణాలే ఉన్నాయి. షాడ్గుణ్య పరిపూరిత అమ్మవారు 6 గుణాలు కంప్లీట్గా ఉన్నాయి ఆమె దగ్గర.
ఆ 6 గుణాలు సత్వరజస్తమో గుణాలు ఒక్కదానికి 3 కావాలి కదా, అప్పుడు 6 3లు ఏమవుతాయి? అది పరమాత్మ నంబర్. అర్థమైందా? బాగా నేర్చుకోండి బ్రహ్మ విద్య కదా. సెకండ్ వాల్యూమ్లోనే మీకు ఇంత తెలుస్తోంది, ఇంకా థర్డ్ వాల్యూమ్లో ఇంకేం తెలుస్తుందో, ఇంకా ఫోర్త్ వాల్యూమ్ కూడా ఉంది, అందులో ఇంకేం వస్తాయో అది మీరే తెలుసుకున్నారనుకోండి కదా. ప్రయత్నం చేయండి రా, ఊరికే రోజు పాఠం వింటూ కూర్చోవటం కాదురా, అంతా మీరే పడండి. అర్థం కాదురా, ఒక పని ఆలోచిద్దాం. అమ్మా నాన్న నిజంగా మనకి సంపాదించడం చేత కానప్పుడు అమ్మా నాన్న సంపాదించి మనకు అన్నం పెట్టారు, మనం లైఫ్ లాంగ్ వాళ్ళు పెట్టిన అన్నమే తింటూ కూర్చుందాము. ఆలోచించండి మీరు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఏందిరా, మనం సంపాదించుకు తింటాం కదా. గురుగారు మీరే అన్నీ ఇవ్వండి, ఇంకా మాకు పెట్టించండి, మేమే తింటూ ఉంటాం, మేము మాత్రం శుద్ధం బుద్ధమని మేము కూర్చుంటామండి, మీరు మాత్రం ఇంకా మాకు సంపాదించి పెడుతూ ఉండండి. అరే మీకు సంపాదించకుండా నేర్పరితనం మీకు ఉందిరా, హౌ టు ఎర్న్ అని నేర్పిస్తున్నాడు రా తండ్రి మీకు. అయినా ఎందుకు మనం ఊరుకుంటున్నామో చెప్పమంటారా? బద్ధకం. ఆలోచించండి. ఇన్ని క్లూలు ఇస్తున్నా మీకు, ఒక క్లూ కాదు, ఎన్ని రకాలుగా పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటేది చెప్తే ఇప్పుడు కాదులే, రేపు చూద్దాం, రేపు నేర్చుకుంటాలి అమ్మ. అద్దం లోపలికి వస్తువులు ఎలా పోవో ప్రజ్ఞ లోపలికి వాసనలు అలా పోలేవు. మరి పోకుండా ఏమిటంటే, అంటే జీవన్ముక్తుడికి కూడా వాసనలు ఉంటాయా? ఇది ఆ క్వశ్చన్కి ఇది ఆన్సర్. ఎందుకంటే ప్రజ్ఞ లోపలికి అద్దం లోపలికి వస్తువులు పోలేవు, కానీ అద్దం మీద ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. కాబట్టి వాడికి కూడా, ప్రజ్ఞాన ఘనంలోకి వెళ్ళిన వాడికి కూడా వాసనలు ఉంటాయి. అయితే ఆ వాసనలు వాడిని జన్మకి తీసుకెళ్ళవు, వాడికి తెలిసింది కదా, అవి జన్మకి వెళతాయి అని వాడికి తెలియదు. అది పాము కరుస్తుంది అన్నప్పుడు పాము కనపడదా అంటే వాడికి కనపడుతుంది, కానీ పాముతో కనిపించుకోడు. వాడు జాగ్రత్తగా, వాసనలు ఉంటాయి, అవి పై పైనే ప్రతిబింబిస్తాయి. ఎవడన్నా వాడికి ఉండవు, వాడికి కూడా ఏమి థాట్స్ అసలు ఉండవు అని అనుకోవడానికి వీల్లేదు. థాట్స్ ఉండేది నీ లైఫ్, నీ సముద్రం. అందుకే సంసార సాగరం దుఃఖం కదా. సంసార సాగరంట ఇది. సాగరంలో ఎందుకన్నాడంటే అలలు ఎప్పుడూ వస్తుంటాయిరా, అలల్లో చిక్కుకోకుండా స్నానం చేసిరా. అలలు పోయినాకనే స్నానం చేస్తానంటే ఇంపాసిబుల్. అందుకే అద్దం వలె ప్రజ్ఞ కూడా ఘనమే, ఆకాశం వలె దానిలోకి దేన్ని జ్వరనీయదు, దానిలోకి దేన్ని జ్వరనీయదు. కాబట్టే వేల కొలది ప్రయత్నించినా కూడా కశ్చిన్ మాం వేత్తి తత్వతః అన్నది అందుకు. భగవద్గీత ఏమర్థమైందిరా, అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు, వేస్ట్ లైఫ్. అసలు భగవద్గీత లాంటి పుస్తకం మనకు ఇవ్వడం ఆ వ్యాస భగవానుడు మరి ఎందుకు ఇచ్చాడో. అంటే పనికి మాలిన వాళ్ళకి ఇటువంటి డైమండ్స్ ఇస్తారా కదా. మనం కొంచెమైనా దాన్ని ఉపయోగించుకుంటే సరిపోయింది. కానీ ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంది, కానీ భగవద్గీత అర్థం చేసుకున్నవాడు ఎవరు లేడు. మేమందరం కంఠస్థం చేస్తామండి రోజు భగవద్గీతను. ఏంటండి చేస్తున్నది? ఏం చేయటాలి. అందుచే అది అద్వైతం. అర్థం అమ్మ ఇది ఇందులో ఇంకొక కాన్సెప్ట్ వస్తుంది, అందుకని అది అద్వైతం దాకా ఆగుదాం. ఏది అద్వైతం? ప్రజ్ఞాన ఘనం అందులోకి మరో వస్తువుని చేరనివ్వదు. అట్లాగే ప్రజ్ఞాన ఘనమైనటువంటి పరమాత్మను నేనే తెలుసుకున్నాను అన్న ప్రతివాడు, నేను అదే అయినాను అహం బ్రహ్మాస్మి అన్నవాడికి కూడా శరీరం ఉన్నంత వరకు వాడికి వాసనలు ఉంటాయి కదా. వాసనలు ఎప్పుడు పోతున్నాయి? లాస్ట్ వాసన నెక్స్ట్ బర్త్కి ఫౌండేషన్ వేసుకుని అప్పుడు పోతుంది కదా. మళ్ళీ ఆ కొత్త వాసన ఇంకా చాలా వాసనలకి తెరదీస్తోంది. అందుకు వాసనాక్షయం చేసుకోమంటాడు.
వాసనాక్షయం అంటే మీరు చచ్చేదాకా వాసన ఉంటుందన్నారు కదండి. అంటే వాసనాక్షయం అంటే వాసన పోతుంది అని కాదు, వాసన డేంజరస్ కాదు, నీకు అది ప్రమాదం చెయ్యదు. మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తారంటే గరళం అని విషం, గరళం అంటారు దాన్ని. గరళం అంటే అది పాముకి కూరల్లో ఉంటుంది, జస్ట్ తేనెలాగా ఉంటుంది, 2-3 డ్రాప్సే ఉంటాయి 2 కూరల్లో. అవి ఇట్లా పిండితే 2-3 చుక్కలు పడుతుంది, తేనెలాగా ఉంటుంది అది చూడటానికి. అది పాము ఒక్కసారి దాని నాలుకని లోపలికి పంపి మళ్ళీ బయటికి తీసిందంటే ఎంత విషము నీ లోపలికి వెళుతుందో అది ఇమీడియట్గా బ్లడ్ సర్క్యులేషన్లో పడి మొత్తం శరీరానికి విషమిస్తుంది. ఏది ఒక్కసారి దాని నాలుకను మన లోపలికి పంపించి బయటికి తీస్తే ఆ విషం అంత పోతుంది. అంత విషమే మనిషిని ప్రాణాన్నే తీసేస్తుంది ఆ పాము విషం. అటువంటి విషాన్ని శుద్ధి చేస్తామంటారు వీళ్ళు. ఎవరు? ఆయుర్వేద వైద్య. ఆ శాస్త్రం మన సిద్ధాంతంలో ఉంది. ఇప్పుడు మందులు కనుక్కొని ఫార్మకాలజీ వాడు చేయటం కాదు. మన చరకుడు, మన సుశ్రుతుడు ఇంకా గొప్పవాళ్ళు. వాళ్ళు ఏం సూట్లు బూట్లు వేసుకోలే, ఏమి లేకుండానే అది చేశారు, దాన్ని శుద్ధి చేశారు. ఆ శుద్ధి ఇప్పుడు చనిపోయే వాడికి ఇంకొక ½ అన్ అవర్ బతుకుతాడు అని ఒక ఇంజక్షన్ ఇస్తున్నారు చూడు, అలాంటిది ఆ చచ్చేవాడికి గరళం పోస్తారు. ఆ గరళం అనేది శుద్ధి చేసినటువంటి మనం పోయకూడదు. ఆయుర్వేద వైద్యులు, అటువంటి వైద్యులు ఉండేవాళ్ళు మనకు ఒకప్పుడు. ఏమ్మా ఆ విద్యని చూడండి, మీరు నమ్మరు. ఆ విద్య ఏమిటంటే ఫిజిషియన్ ఒకడు, సర్జన్ ఒకడు, ఇద్దరు ఉండాలి కదా. సర్జన్ వృత్తినే మంగలివాడు నేర్చుకున్నాడు. మంగలి వాళ్ళందరూ వాళ్ళు పల్లెల్లో పాతకాలంలో ఎక్కడైనా గడ్డలు వేస్తే మంగలివాడు దాన్ని కట్ చేస్తాడు. వాడిని మంగళ అని ఎందుకన్నారంటే మీకు తెలియదు. అన్ని కులాలన్నీ ఇట్లా పేర్లు, వాళ్ళు తక్కువ వాళ్ళు బీసీలు. రాజ్యాంగం ఏదో బీసీ అంబేద్కర్ రాశాడో ఎవరు రాశాడో తెలియదు, కానీ వాళ్ళందరినీ అట్లా పేర్లు పెట్టుకున్నారు. వాడు నేర్చుకున్నాడు మంగళ కాదు, నీమంగళవాడే. నియమం. ఎందుకంటే ఎక్కడ కట్ చేయాలో అక్కడ అంత మాత్రమే కట్ చేస్తారు. సర్జన్ ఏం చేస్తాడురా, వాడి చేతిలో కత్తి ఉందని మొత్తం కోసి మారేస్తాడా? నియమంగలవాడే. నియమం అంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక సిస్టమేటిక్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడు. అటువంటి వాడే సర్జన్ అవుతాడు. వాళ్ళు సర్జన్స్, వాళ్ళు చదువుకోలే, వాళ్ళు అలా నేర్చుకొని వచ్చారు. మన విద్యలన్నీ అలాగే నేర్చుకున్నారు. వాళ్ళని ఆ కులం పేరుతో పెట్టి మనం తక్కువ చేస్తున్నాం, కానీ మనకు తెలియక. అర్థమైందా? అటువంటి అది వాళ్ళు సర్జన్లు. వాళ్ళు కాకుండా ఫిజిషియన్లు ఉంటారు. ఆ మందుని తయారు చేసి ఆ గరళాన్ని చనిపోయేవాడికి వీడు ఖచ్చితంగా చస్తాడు, కానీ గరళం పోస్తే బతకచ్చు. లాస్ట్లో ½ అన్ అవర్ మన వాళ్ళు ఏదో మందు ఒక ఇంజక్షన్ ఇస్తాం, దీంతో వీడు బతికితే బతుకుతాడు, పోతాడు. ఈ లోపల వాడితో ఏదైనా సంతకాలు పెట్టించుకోమంటారు. మీకు గుర్తుందా? ప్రజెంట్ డాక్టర్లు కూడా చెప్తున్నారు ½ అన్ అవర్ బతుకుతాడు వీడు, ½ అన్ అవర్ కూడా బతకడు, బట్ దట్ ఇంజక్షన్ ఈజ్ దేర్. అటువంటిది ఆ రోజుల్లో ఆ గరళం పోసేవాడు లాస్ట్లో. అది శుద్ధి చేసిన గరళం. వాసనాక్షయమైన వాడు వాసనను శుద్ధి చేసుకుంటాడు, అందుకని వాడికి నెక్స్ట్ బర్త్ రాదు. అర్థమైందా? గరళం ప్రాణం తీసేదే అయినా, వాసన జన్మకు వచ్చేదే అయినా శుద్ధి చేసుకుంటాడు కదా. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మంగలి షాపు మంగలివాడే నీ జుట్టు ఎంత ఉంచితే నీకు ఎక్కడ ఏ లెవెల్లో ఉంచితే నీ క్రాఫ్ బాగుంటుందో వాడు ఆ లెవెల్లో కట్ చేస్తాడు. అందుకు నీ మంగళవాడు. అర్థమైందా? మరి మనకు ఏమర్థమైందిరా? మనకు మూడు తప్ప ఏం అర్థం కావు. ఎందుకంటే మనకు ఆ మూడే తెలుసు. ఈ ప్రపంచం అంటే మూడే. రండి అందరికీ చెప్పండి, ఊరికే కూర్చొని నేను వినిపోకుండా. గురువుగారు అదే చెప్పారు కదా, గురువుగారు నాకు అదే చెప్పారు. నేను అందుకే మీకే చెప్తాను. నీకు తెలిసిందంతా చెప్పమన్నారు, నాకు తెలిసిందంతా చెప్పేస్తా. డంపు చేసి పడేస్తా, మీరు దాచుకుంటే దాచుకోండి, వదిలేసుకుంటే వదిలేసుకోండి, నాకేం పని లేదు. ఏమమ్మా అదే మాట్లాడు దా. అయిపోయింది కదా, ప్రేయర్ చేసుకున్నాం కదా. ప్రేయర్ ఎందుకు చేస్తామో తెలుసునా? ముందు ఒక ప్రార్థన చేస్తాం, ఒక పళ్ళెం పెట్టుకుంటాం, దాంట్లో బోధంతా దాంట్లో పెడతాం. ఒక పళ్ళెంలో అన్ని పదార్థాలు పెట్టిన తర్వాత ఏం చేస్తాం? ఇంకో పళ్ళెం మూత పెడతాం. ఎందుకు మూత పెడుతున్నారు? అవి కింద పడిపోకుండా. అందుకని తర్వాత కూడా ప్రేయర్ పెట్టుకున్నాం. ఇది ఒక పళ్ళెం. స్కోన్ తెస్తారు కదా నైవేద్యానికి. ఇప్పుడు మళ్ళీ మూసుకున్నారు, దాన్ని పారేయకండి. మళ్ళీ మూత తీసారంటే